బిట్లు ఉంటాయి. బిట్ కూడా చూసి అందువల్ల నీకు అట్లా ఏనిపించింది. ఇంకా తగలేదు నా యాడ మామూలుగా తగలుతాను రాయిస్ హాయ్ హాయ్ ఎవ్రీవన్. స్పాట్లైట్ ఓకే ఫైన్. హాయ్ ఎవ్రీవన్, గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ ఫస్ట్ థింగ్. ఈరోజు ఆల్రెడీ అనుకున్నాను చాలా రోజుల నుంచి లైక్ మంత్లీ ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కండక్ట్ చేద్దాం, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీన్ వైల్ వాళ్ళకి గైడెన్స్ ఇద్దాం అనేది అనుకున్నాను. బట్ పాసిబుల్ అవ్వట్లేదు లాస్ట్ 3-4 months నుంచి. సో మీలో కొంతమంది చాలా రోజుల క్రితం ఈ బ్యాచెస్లో ఈ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యారు అండ్ కొంతమంది రీసెంట్గా జాయిన్ అయ్యారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు గోల్డ్ మెంబర్షిప్ ఆల్రెడీ 10,000 కానీ అంతకు మించి కానీ ఏమైనా పేజెస్ ఉంటే కనుక ఎగ్జిట్ అవ్వండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ వచ్చేటప్పటికి ఓన్లీ ఎవరైతే ఈ 99 పే చేసి గోల్డ్ మెంబర్షిప్కి వెళ్ళలేదో వాళ్ళ గురించి స్పెషల్గా డిజైన్ చేస్తాం. ఓకే, అండ్ ఎవరైతే గోల్డ్ మెంబర్షిప్ లో ఉన్నారో వాళ్ళకైతే ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ 9 PM కి ఒక సెషన్ ఉంది. మీరు దాన్ని అటెండ్ అయితే కనుక యూ విల్ గెట్ క్లారిఫికేషన్ రిలేటెడ్ టు యువర్ క్వశ్చన్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ టీమ్, మీ గురించి ఒక టీం కూడా వర్క్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఏమైనా ఉన్నా వాళ్ళని డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయ్యి మీ క్వశ్చన్స్ అనేవి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇదైతే ఎవరైతే గోల్డ్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వలేదో వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్, అంటే వాళ్ళ పర్సనల్ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు ఇక్కడ, లేదు అంటే ఏదైనా లైక్ పబ్లిక్ రిలేటెడ్ ఏదైనా లేదంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగొచ్చు. ఎక్సెప్ట్ స్టాక్స్ ఐ కెన్ గైడ్ ఆన్ ఎనీథింగ్ ఇన్ ఎంటైర్ ఇండియాలో. స్టాక్ మార్కెట్ తప్ప వేరే ఏదైనా మీరు అడగొచ్చు, నేను గైడ్ చేస్తాను. స్టాక్ మార్కెట్ వచ్చేటప్పటికి అది డిఫరెంట్ వర్టికల్ వస్తుంది, దాన్ని నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను యాజ్ ఆఫ్ నౌ. సో దట్స్ ఇట్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇన్ కేస్ ఇంకేమన్నా లైక్ ఉంటే కనుక మీరు ఇక్కడ నాకు ఇది అయిపోయిన తర్వాత నాకు ఈమెయిల్ చేయొచ్చు. ఐ ట్రై టు క్లారిఫై. ఓకే ఫైన్. సో లెట్ us స్టార్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. నేను ఇంకా ఇందులో ఏ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ నా వీడియోస్ అయ్యి చాలా చూసి ఉండొచ్చు, వెబినార్స్ అయ్యి అటెండ్ అయ్యారు. సో ఇక నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్. సో మీరు ఎవరైతే మాట్లాడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే, మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి. థ్యాంక్ యూ. హలో, హాయ్ సార్, చెప్పండి సార్. వాసు గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్. సార్, నాకు పర్సనల్ లోన్ ఉంది సార్. ఒక 9 lakhs తీసుకున్నాను పర్సనల్ లోన్. ఓకే, అది ఇంకా 49 months ఉంది సార్ పే చేయడానికి. ఆల్మోస్ట్ ఇంకా 10,38,000 చూపిస్తుంది. యాక్చువల్గా ఇది 60 months సార్. 60 months కోసం 9 lakhs తీసుకున్నాను. ఒకటి 15%, ఇంకొకటి వచ్చేసి 16.25% ఉంది. అంటే సార్ ఇంకా 49 months పే చేయాలి. రెండు కలిపి టోటల్ గా 10,38,000 ఉంది సార్. ఓకే, సో నాకు వచ్చేసి అంటే ఇన్కమ్ సోర్స్ వచ్చేసి యాక్చువల్గా 50,000 ఉండే సార్. బట్ డ్యూ టు కోవిడ్ అది హాఫ్ సాలరీ అయిపోయింది, 25,000 అయిపోయింది. ఇంకొకటి సార్, SBI వెల్త్ బిల్డర్ లో నేను ఇన్వెస్ట్ చేశాను సార్. అది ఆల్రెడీ 5 years కంప్లీట్ అయిపోయింది. 2,50,000. ఇప్పుడు దాని ఫండ్ వాల్యూ వచ్చేసి 3,22,000 ఉంది సార్. ఇంకొకటి టాటా AIA లో 1 crore కి పాలసీ ఉంది సార్, టర్మ్ పాలసీ. అది 44,000 పే చేస్తున్నాను ఇయర్లీ. 44 అది రిటర్న్ ప్రీమియం ఆఫ్ చేశారండి? అవును సార్. ఒకటి రిటర్న్ది, ఇంకొకటి ఏమో నాన్ రిటర్న్ సార్. సో 8 years ఉంది సార్. అది రెండు ఇంకా 8 years పే చేయాల్సి ఉంది. నేను ఈ పర్సనల్ లోన్ తగ్గించుకోవాలంటే ఈ SBI వెల్త్ బిల్డర్ లో ఏమైనా తీసేసుకోమంటున్నారా, లేకపోతే ఎట్లా? నాకు ఒకసారి సజెస్ట్ చేస్తే బాగుంటుంది సార్. ఫస్ట్ థింగ్, మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఏమో ట్రై చేయండి. అంటే HDFCలో కానీ లేదంటే వేరే బ్యాంక్స్లో కానీ జంబో లోన్ అని ఒకటి ఇస్తున్నారు. అంటే 2-3 లోన్స్ ఉన్నప్పుడు ఒకే లోన్ తీసుకుని ఈ లోన్తో అవి క్లియర్ చేయడానికి. ఓకే, జనరల్గా ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు లోయెస్ట్ రేట్ ఇస్తారు. మీ ప్రీవియస్ పేమెంట్స్ అవి చూసి మేబీ 11% కానీ, అదే 11.99 కానీ 12.99 కానీ ఇస్తారు. సో దట్ మనకి ఫస్ట్ థింగ్ వడ్డీ అనేది తగ్గుద్ది అక్కడ. అండ్ రెండోది, SBI వెల్త్ బిల్డర్ అనేది ఐ థింక్ అది యూలిప్ పాలసీ కదా? అవును సార్, యూలిప్. అది 5 years కడితే మీకు ఓకే అన్నారా? అయ్యా, యూలిప్ లోయెస్ట్ ప్రీమియం యూలిప్ పాలసీ. అవును సార్, 5 years 30 years ఉంటుంది.
అయ్యా యూలిప్ అయితే కనుక బెటర్ మీరు విత్డ్రా చేసేయండి. విత్డ్రా చేసేసి యూ ట్రై టు పే దిస్ అమౌంట్. ఓకే, సో ఫస్ట్ ఈ జంబోలోన్ ట్రై చేయండి. జంబోలోన్ ట్రై చేసేటప్పుడు ఈ అమౌంట్ అనేది మీరు తగ్గించుకుని మిగిలిన మీరు కట్టొచ్చు. ఓకే, అది అవుతుంది. అండ్ టాటా ఏఐలో రిటర్న్ ఆన్ ప్రీమియం అనేది మీరు చూసేసుకుంటే 40,000 చాలా ఎక్కువ. మరి అది పాలసీ డీటెయిల్స్ పంపిస్తే అది కరెక్టా కాదని నేను చెక్ చేయగలను. బట్ ఎనీ కొంచెం పర్లేదు సార్. ఒకటి 16,000 ఉంది టాటా ఏఏ, అది నాన్ రిటర్న్స్. ఇంకొకటి వచ్చేసి 28,000 రిటర్న్స్ సార్. అది ఓకే 1 crore పాలసీ. రెండు 50 lakhs 50 lakhs. అలా అయితే పర్లేదండి, రెండు కంటిన్యూ చేయండి. బట్ మీ ఏజ్ ఎంత ఇప్పుడు ప్రెసెంట్? నా 39 సార్. 39. ఓకే, అందుకే దట్స్ ద రీజన్ ఐ థింక్ ఇట్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ పర్లేదు, మీరు కంటిన్యూ చేయొచ్చు అవి పాలసీస్ అయితే. ఇదైతే స్టాప్ చేసేయండి. ఎస్బీఐ వెల్త్ బిల్డర్ అనేది యూలిపే కాబట్టి 5 years టైం అయిపోయింది కాబట్టి ఐ థింక్ యూ కెన్ స్టాప్. సరే, ఇంకా ఇదైతే జంబో లోన్ ట్రై చేసి లోన్ క్లియర్ చేయడం ట్రై చేయండి. ఓకే. సో ఎస్బీఐ వెల్త్ బిల్డర్ టోటల్ గా వచ్చేసామంటున్నారు సార్, బయటకు వచ్చాము. థ్యాంక్ యూ. ఇమీడియట్ గా వచ్చేయండి, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ చాలా హై ఉంది కాబట్టి మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సార్ ఇప్పుడు 50,000 ఆల్రెడీ దాటింది కదా మార్కెట్ అనేది, స్టాక్ మార్కెట్. సో మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ మార్కెట్ డౌన్ అయితే కనుక మీకు తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ ఈసారి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక బెటర్ మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకోండి యూలిప్ పాలసీస్ కంటే. షూర్ సార్. అంటే మీరు స్టార్ట్ చేయాలి, లేదంటే కనుక అప్పులు లోన్లు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్ గా స్టార్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్ లో, సో యూ విల్ గెట్ యాక్చువల్ బెనిఫిట్ అనేది. ఓకే, షూర్ సార్. ఫైన్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో వాసు సార్. హాయ్ సార్, చెప్పండి సార్. నా పేరు మల్లేష్ రెడ్డి సార్. ఓకే సార్, నాకు చిన్న డౌట్ ఉంది సార్. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఈక్విటీస్లో ఎట్లా వెళ్ళేది మేలు అంటారా, ఇండెక్స్ ఫండ్? ఓకే సార్, ఈ రెండిట్లో ఎట్లా ఏ చూజ్ చేసుకోవాలని అర్థం కావడం లేదు. అది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు యాక్చువల్గా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వెతికారంటే ఇండెక్స్ ఫండ్స్ బెస్ట్, యాక్టివ్ ఫండ్స్ అనేది బెస్ట్ కాదని చెప్పి చాలా చోట్ల ఉంది. బట్ నేను మామూలుగా వెరిఫై చేసినప్పుడు ఎలా వస్తుంది అంటే, ఇండెక్స్ ఫండ్స్ కంటే నార్మల్ ఫండ్స్ అనేవి బెటర్ వస్తుంది. అది ఎప్పుడు అంటే 10 years లోపు గోల్స్ కి. ఓకే, అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది 10 ఏళ్ల లోపు మనం విత్డ్రా చేసేయాలని అనుకుంటే, లైక్ ఇల్లు కొనడం, కారు కొనడం, లేదంటే వేరే ఏమైనా ఉంటాయి కదా, ఇలాంటి గోల్స్ కి మనకి యాక్టివ్ ఫండ్స్ అనేది బెస్ట్. అండ్ లాంగ్ టర్మ్ 15 years 20 years 30 years వెళ్దాం అనుకుంటే అప్పుడు ఇండెక్స్ ఫండ్స్ అనేది బెటర్ అవుతుంది. సో అది కూడా కేస్ టు కేస్ ఉంటుంది. కొన్నిసార్లు ఈవెన్ లాంగ్ టర్మ్ లో కూడా యాక్టివ్ ఫండ్సే బాగుంటాయి. ఓకే, సో ఆ కేస్ టు కేస్ మీద మనం అది హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో డైవర్సిఫై అంటే మల్టిపుల్ థింగ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఇండెక్స్కి వెళ్ళకూడదు, అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఇలా కూడా ఉండకూడదు. సో ఒక 4 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఒకటి ఇండెక్స్ ఫండ్, ఒక 3 వచ్చి యాక్టివ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఓకే సార్, 15 to 20 years చేద్దాం అనుకుంటున్నా సార్. 50% చేయమంటారా సార్? అదే ఈ ఒక మొత్తం 4 ఫండ్స్ అంటే కనుక 75% యాక్టివ్ ఫండ్స్, 25% ఇక్కడ ఇండెక్స్ ఫండ్ తీసుకోమంటారా? అంతే అండి. సో చూడండి, ఆ ఇండెక్స్ ఫండ్ కి దీనికి ఒక 5 years చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇంక ఇది వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు కంప్లీట్ ఇండెక్స్ కి మూవ్ అవ్వచ్చు. తర్వాత పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు మీకు 5 years కు. 5 years సార్, దీంట్లో ఇండెక్స్ ఫండ్ లో నిఫ్టీ మేలానా సార్, లేకుంటే నిఫ్టీ జూనియర్ మీద పర్లేదు అంటారు సార్? నిఫ్టీ జూనియర్ బెటర్ అండి. అంటే డిపెండ్స్, అది కూడా లార్జ్ అంటే ఏమైనా 15-20 years వెళ్తున్నామంటే నిఫ్టీ జూనియర్ అనేది దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఇవి ఇంకా బాగా గ్రో అవడానికి స్కోప్ ఉంటుంది. సో మోస్ట్లీ నిఫ్టీ నెక్స్ట్ 50 అని అంటారు కదా, అది మీకు బెటర్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ ఇండెక్స్, డైరెక్ట్ బ్లూ చిప్ అండ్ లార్జ్ క్యాప్. ఓకే సార్. సో మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకు లార్జ్, మిడ్, మళ్ళీ స్మాల్ క్యాప్ ఉన్నాయి సార్. లాంగ్ టర్మ్ పోవాలనుకుంటే స్మాల్ క్యాప్ సజెషన్ చేస్తారా సార్, లార్జ్ చేస్తారా మీరు? మిక్స్ చేస్తాం యాక్చువల్గా. సమ్ వచ్చేటప్పటికి మిడ్ క్యాప్, సమ్ వచ్చేటప్పటికి లార్జ్ క్యాప్, సమ్ వచ్చేటప్పటికి స్మాల్ క్యాప్. అంటే అది పర్సన్ టు పర్సన్ మళ్ళీ డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే లైక్ ఏజ్ అనేది బాగా తక్కువ ఉంటే కనుక స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సజెస్ట్ చేస్తాం. ఏజ్ ఎక్కువ ఉంటే కనుక లైక్ 50 ఏళ్ళు అలా ఉంటే కనుక ఓన్లీ లార్జ్ క్యాప్ సజెస్ట్ చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ ఏజ్ టు ఏ. 29 సార్ నేను. మీరైతే మిడ్ క్యాప్ ట్రై చేయొచ్చండి. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువ వెళ్ళొద్దు. మిడ్ క్యాప్ ఆర్ లార్జ్ క్యాప్ బోత్ యూ కెన్ ట్రై. థ్యాంక్ యూ సార్. రిస్క్ దానికి ఎంట్లో ఉంటుందండి ఎక్కువ. రిస్క్ అనేది స్మాల్ క్యాప్ లో ఎక్కువ ఉంటుందండి, అందుకే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటుంది.
వాసు గారు, హాయ్ సార్, చెప్పండి. యా, ఇది రీసెంట్ గా ఎస్బీఐ వాళ్ళు ఒకటి మ్యూచువల్ ఫండ్ కమ్ రిటైర్మెంట్ ప్లాన్ తీసుకొచ్చారు కదా. ఐ మీన్, అవునవును. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? యా, అది మంచి ఫండ్ అండి ఎస్బీఐ అది. అంటే బట్ ఎన్ఎఫ్ఓ అనేది మనం జనరల్గా హ్యాపీ కాయిన్లో ఏంటంటే మేము చెక్ చేసేది సమ్ పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేస్తున్నాము, అంటే పాస్ట్ Okay, పర్ఫార్మెన్స్ అనేది. ఆహా. సో ఎన్ఎఫ్ఓస్కి మనం వెళ్ళట్లేదు. ఓకే 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 సో అదేంటంటే లైక్ ప్రిడిక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, బై లక్ అది బాగా పర్ఫార్మ్ Okay, చేస్తే okay. చేస్తుంది, లేదంటే లేదు. ఓకే, సో వన్స్ ఒక 1 year 6 months గ్రోత్ చూసిన తర్వాత దెన్ థింక్, యా, ఓకే. లేదు, మినిమం 3 years చూడాలి ఏ ఫండ్ మినిమం అయినా 3 కానీ. years కూడా. ఓకే, 3 years చూసి దాని తర్వాత మనం వెళ్తాం. షూర్ సార్, థ్యాంక్ యూ. బట్ ట్రై చేయాలని ట్రై చేయొచ్చండి, అంటే ట్రై ఒక చేయొచ్చు bet. అంటారా? ఓకే, యా, అంటే 5 years Try లాక్ ఇన్ చేయొచ్చు. ఉంది కదా, యా, దాంతో పాటు SIP లో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. కరెక్ట్, ట్రై ఓకే చేయొచ్చు. సార్. నమస్తే వాసు గారు. ఫైన్ సార్, నమస్తే అండి. సార్, అప్పుడు నేను జాబ్ వచ్చిన కొత్తలో ఎల్ఐసి పాలసీస్ తీసుకున్నాను సార్, జీవనానంద 815 ప్లాన్ అది. ఓకే, యాక్చువల్గా నేను సెమినార్స్ విన్న తర్వాత యాక్చువల్గా ఎల్ఐసిస్ అనేది అంత వర్క్ఫుల్ కాదని చెప్పి అన్నారు మీరు. సో నేను కూడా మార్కెట్ అనలైజ్ చేస్తే అవి కరెక్టే. సో ఇన్ కేస్ నేను 5 years అయింది, నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు సార్ పాలసీస్ అవి, లేకపోతే ఉంచమంటారు సార్ పాలసీస్ అవి? అవన్నీ 21 years పెట్టాను సార్ టర్మ్ అది. నేను అరౌండ్ 40, నా ఏజ్ ఇప్పుడు 32 సార్ నాది. 32, 21 years ఉంది, 5 years కంప్లీట్ అయింది. ఇంకెన్ని ఇయర్స్ కట్టాలి ప్రీమియం? ఇంకొక 16 years సార్. 16 years, ఓకే. సో ప్రీమియం అండ్ ఎన్ని పాలసీస్ తీసుకున్నారు, ఎంత ఉంది ప్రీమియం? మొత్తం నాది 3 పాలసీస్ కలిపి నాది ప్రీమియం వచ్చేసి 40,000 కడతాను సార్ ఇయర్లీ నేను. 40,000 అయితే మీరు ఒక 2 ఆపండి, ఒకటి అయితే కంటిన్యూ చేయండి దానిలో. ఒక పాలసీ ఏమో 815 ప్లాన్ సార్, అది 21 years కట్టిన తర్వాత 22nd year నుంచి డబుల్ అమౌంట్ కట్టిన అమౌంట్ కన్నా 21, 22, 23 అలా 25 వరకు డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి అప్పట్లో 5 years బ్యాక్ నన్ను ఇచ్చేసారు సార్. యాక్చువల్గా పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్ మీరు కట్టే 20,000కి మేబీ 40,000 వస్తుంది అనుకోండి. ఇప్పుడు 40,000 అంటే ఎక్కువ, కానీ అది 20 years తర్వాత 40,000 అంటే అసలు నథింగ్ కదా. సార్ ఇన్ కేసు ఇప్పుడు నేను పాలసీస్ అని క్యాన్సిల్ చేసుకుంటే ఎలా సార్? నాకు అమౌంట్ బ్యాక్ వస్తుందా లేకపోతే ఎలా సార్? నేను సరెండర్ చేస్తే 5 yearsకి కాబట్టి మీకు 50% to 60% వస్తుంది, రిమైనింగ్ అమౌంట్ లాస్ అయినట్టే. బట్ లాస్ అయినా కానీ మీరు దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ప్రాఫిట్ లో ఉన్నట్టు, ఎందుకంటే 21 years కదా. అవును సార్. యాక్చువల్గా ఈ 5 years మీరు వేరే దానిలో మ్యూచువల్ ఫండ్స్ లో ఎందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక మీకు తెలిసేది అది డిఫరెన్స్ అనేది ఈజీగా. అదే సార్, అంటే జాబ్ వచ్చిన స్టార్టింగ్ అదే సార్, జాబ్ వచ్చిన స్టార్టింగ్ లో ఇంకొక అదే ఐటీ రిటర్న్స్ అవన్నీ మనకు అని చెప్పి తీసుకున్నారు సార్ యాక్చువల్గా ఏజెంట్ ద్వారా. ఓకే ఓకే. అది ఇన్సూరెన్స్ పాలసీస్ కట్టినంత డెడికేటెడ్ గా, ఈఎంఐలు కట్టినంత డెడికేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తే, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లో అయినా, లేదంటే స్టాక్స్ లో అయినా, లేదంటే రియల్ ఎస్టేట్ లో అయినా, అంతే డెడికేషన్ తో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక అసలు మనీ గ్రోత్ అనేది సూపర్ గా ఉంటుందండి. కానీ చాలా మంది ఏంటంటే వీటికి వెళ్ళిపోతారు తప్ప ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళరు. ఆ ఫోర్స్ అనేది ఉంటుంది కదా. అదే సార్, యాక్చువల్గా అదే కొద్దిగా ఇదైంది లాస్ట్ టైం. ఓకే, సో ఇప్పుడు నన్ను పాలసీ సరెండర్ చేయమంటారా సార్? ఇప్పుడైతే ఒకటైతే ఉంచుకోండి, 2 అయితే సరెండర్ చేసేయండి, అండ్ ఇప్పటి నుంచి ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ వాసు గారు, నా పేరు యశ్వంత్ అండి. హాయ్ యశ్వంత్ గారు. ఇది హోమ్ లోన్ మనకి ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి అంటారా? అంటే ఇప్పుడు డబల్ ది అమౌంట్ పే చేస్తున్నాను నేను, అంటే 30,000 ఉంది నా హోమ్ లోన్ ఈఎంఐ, 60,000 అలా పే చేస్తున్నాను. సో అలా పే చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే ఇన్వెస్ట్ అంటే 4.5 years లో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను అట్లా. సో అది 4.5 years లో. ఓకే. సో అది డబల్ పే చేయమంటారా, లేకపోతే ఇన్వెస్ట్ చేయమంటారా, ఎట్లా అని? మీరు ఎన్ని ఇయర్స్ అనేది అయ్యింది తీసుకునేది లోన్? 4 years అవుతుంది, 2017 లో తీసుకున్నాను. 4 years అవుతుంది, ఇంకొక 5 years లో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారు డబల్ చేసి? అవునండి. అయితే మీరు క్లోజ్ చేయడమే బెటర్ అండి. 5 years లో క్లోజ్ చేసే ఆప్షన్ ఉందంటే కనుక డెఫినెట్ గా యూ ట్రై టు పే దట్ ఎక్స్ట్రా అమౌంట్స్ అండ్ క్లోజ్ చేసేయండి. బట్ ప్యారలల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయండి, అట్లీస్ట్ ఒక 10,000 to 20,000 సమ్ అమౌంట్ ఉంటుంది కదా బేసిక్ మీ రిక్వైర్మెంట్స్ కి, అదైతే మీరు స్టార్ట్ చేయండి. దెన్ మిగిలిన అమౌంట్ ఇది క్లోజ్ చేసి ట్రై చేయండి 4.5 years లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్, బర్డెన్ తగ్గిపోద్ది కదా. అవునండి, ఇంకొక క్వశ్చన్.
వడ్డీ రేట్లు అయితే కనుక హోమ్ లోన్స్ ఇంకా తగ్గుతాయి. ఇంకా ఫ్యూచర్‌లో వచ్చేటప్పటికి 5%, 4% అలా వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మన బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మనకి 5.5 వస్తున్నారు కదా ఫిక్స్డ్ డిపాజిట్, అది 4%, 3% అలా వెళ్ళిపోతుంది. ఓకే. ఇంకొక క్వెషన్ ఉందండి. స్మార్ట్ వెల్త్ బిల్డర్ ఎస్‌బీఐది ఉంది కదా! సో అది మేము 4 ఇయర్స్ పే చేసాము. ఇంకొక ఇయర్ కట్టేస్తే అది 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అది యాక్చువల్‌గా లిమిటెడ్ పీరియడ్ అన్నమాట. 5 ఇయర్స్, 10 ఇయర్స్ టర్మ్ ఉంది. సో 10 ఇయర్స్ వరకు ఉంచమంటారా? లేకపోతే తీసేయమంటారా? జస్ట్ మేము కట్టిన ప్రీమియంకి 2 lakhs కడితే జస్ట్ 1,000 ఎక్స్ట్రా ఉంది ప్రెజెంట్ యాజ్ ఆన్ టుడే. ఇవన్నీ మార్కెట్ అప్ డౌన్ అంతా అయిపోయాక. లేదు 1000 ఎందుకు ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ అసలు పీక్స్ లో ఉన్నాయి కదా. ఆల్రెడీ అంటే 4 ఇయర్స్ అంటే మొన్న నవంబర్ ఎవ్రీ ఇయర్ నవంబర్ అన్నమాట. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నవంబర్ అంతా చార్జెస్ పోయి ఇప్పుడు 2 lakhs కట్టాము. ఓవరాల్ 2,50,000. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉంది 2,01,000 అలా ఉందన్నమాట. ఓకే ఫైన్. మీరేం కంటిన్యూ చేయడం బెటర్ అండి. యాక్చువల్గా మీకు అవసరం లేకపోతే కనుక దాన్ని ఇంకా అలా వదిలేయండి. అందులో ఏం చూస్ చేశారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి లేదంటే ఈక్విటీ ఫండ్, ఒకటి బాండ్ ఫండ్ 50-50% వాళ్ళు అలొకేట్ చేశారు. నేనేం చేంజ్ చేయలేదు అది. యాక్చువల్గా బాండ్ ఫండ్ మీకు అవసరం ఉండదు మీ ఏజ్ గ్రూప్ కి. మీరు మొత్తం కంప్లీట్ ఈక్విటీకి మూవ్ చేస్తే బెటర్ అది. అంటే ఇప్పుడు మార్కెట్ హైలో ఉంది కదా, చేయడం బెటర్ అంటారా? యాక్చువల్గా అయితే నో, బట్ మార్కెట్ మళ్ళీ 1 lakh వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఐదర్ సైడ్ ఉందన్నమాట. యాక్చువల్గా అయితే చేయకూడదు, బట్ ఇప్పుడు బూమ్ అది చూస్తుంటే కనుక 1 lakh వెళ్ళిపోయేటట్టు ఉంది షార్ట్లీ. ఒకవేళ ఇప్పుడు అది మొత్తం ఈక్విటీకి మూవ్ చేసి 5 years వరకు అలా వదిలేస్తే అది బెటర్ ఆప్షన్ అంటారు? డెఫినెట్గా అండి, మీకు డెఫినెట్ ప్రాఫిట్ చూస్తారు మీరు 5 years వదిలేస్తే. సో మీరు అదైతే క్లోజ్ చేయడం అది చేయొద్దు, జస్ట్ 10 years కంటిన్యూ చేసేయండి. 5 years కడతాం, 10 years ఉంచుతారు కదా. కరెక్ట్ అండి. సేమ్ అదే మీరు ఇంకొక ఇయర్ కట్టేసి దాన్ని అలా వదిలేయండి. 10 years తర్వాత మీకు రిటర్న్స్ వస్తుంది. ఓకే, బట్ ఈసారి నుంచి ఏంటంటే మీరు మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి. యూలిప్కి వెళ్దాం అనుకునే బదులు మ్యూచువల్ ఫండ్స్ అయితే కంప్లీట్ మీ కంట్రోల్లో ఉంటాయి థింగ్స్ అనేది. వాసు గారు గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ అండి. నేను లాస్ట్ టైం కూడా మీతో మాట్లాడాను రిగార్డింగ్ టర్మ్ ఇన్సూరెన్స్. మై ఏజ్ ఇస్ 43 నౌ. అదేనండి, నాకు ఎస్బీఐ యోనోలో ఒక 30 lakhs కి 8,700 rupees తో ఒక పాలసీ ఉంది, ఎస్బీఐ సంపూర్ణ సురక్ష. షల్ ఐ గో ఫర్ దట్? అదొకటండి. అంటే 56 years వరకు వాళ్ళు ఇస్తున్నారండి. మీరు కూడా లాస్ట్ టైం అదే సజెస్ట్ చేశారు, 10-12 years వరకు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పారు మీరు. ఎస్బీఐ సంపూర్ణ సురక్ష 30 lakhs కి ఇస్తున్నారండి. ప్రజెంట్ నాకు ఏది లేదు కాబట్టి దానికి నేను అప్ చేద్దాం అనుకుంటున్నాను. అదొకటండి. నా దగ్గర కొద్దిగా అమౌంట్ ఉందండి, విచ్ ఇస్ ఇన్ ఎస్బీఐ, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఉంది, ఎఫ్డీస్ లో ఉంది. మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగా ఉంది, అరౌండ్ 4.9% అట్లా వస్తా ఉంది ఇప్పుడు మాకు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందండి ఆ అమౌంట్ తీసేసి? డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది సజెస్టబుల్ కాదు. మీరు వెళ్దానంటే ఏదో అంటే ఇక్కడ మీకు 2 things ఉంటాయి. ఒకటి ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు ప్రాపర్ గా ఉంచుకోవాలి. సో ఎమర్జెన్సీ ఉన్న తర్వాతనే ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి ఇంక ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనో ఈవెన్ వడ్డీ తక్కువైనా కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదంటే లిక్విడ్ ఫండ్స్ లేదంటే ఇంట్లో ఉంచుకున్న నో ఇష్యూ అది. కానీ దాని తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేటప్పటికి ఏ టెన్యూర్కి కావాలి. ఓకే, జనరల్గా అయితే నేను డెబ్ట్ ఫండ్స్ సజెస్ట్ చేయట్లేదు, కానీ యూట్యూబ్ లో కానీ బయట చూస్తే డెబ్ట్ ఫండ్స్ ఆర్ బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని ఉంటుంది. బట్ అది అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే 1 year బ్యాక్ డెబ్ట్ ఫండ్స్ లో మనీ అంతా కూడా నెగిటివ్కి వెళ్ళిపోయింది. మీరు అది అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో డెబ్ట్ ఫండ్స్ అనేది రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ రిస్క్ కి వాళ్ళు ఇచ్చే రిటర్న్స్ అనేది చాలా తక్కువ. సో ఎయిదర్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ కైనా వెళ్ళండి, లేదంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కైనా వెళ్ళండి. ఒక 5 years పైన ఇన్వెస్ట్మెంట్స్ కి. 5 years లోపు అయితే కనుక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ రికరింగ్ డిపాజిట్స్ లో కానీ ఉంచండి, అదే బెటర్ ఆప్షన్. ఓకే, ఇది ఓకేనండి. నేను ఏదైతే టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పాను కదండి, సంపూర్ణ సురక్ష పర్లేదండి, మంచిదే. బట్ నుంచి మేము సజెస్ట్ చేయము యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్, ఎందుకంటే ఎస్బీఐలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్, నాట్ టర్మ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్సే సరిగ్గా క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ప్రాపర్ గా లేదు, సమ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో జనరల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారంటే నేను ఎస్బీఐ సజెస్ట్ చేయను. ఓకే, బట్ పర్లేదండి, మీరు కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే ఈ ఐఆర్డిఏ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి కదా, ఏ బ్యాంక్ అయినా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా. సో నో ఇష్యూ, యూ కంటిన్యూ. ఓకే వాసు గారు, సార్ నా పేరు సుధాకర్ అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ముందు మీ సెమినార్స్ వీడియోస్ చూసాను, చాలా హెల్ప్ అయినాయి సార్. నాకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంత ఉండదు సార్. సో ఏమైందంటే
మామూలుగా హెచ్డిఎఫ్సి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ అని ఒకటి ఇచ్చారు సార్. అందులో 6,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి వాళ్ళు ఏంటంటే 1000 ఇలా సెపరేట్ గోల్డ్‌లోని, ఇలా ఈక్విటీలోని ఇలా పెడతా ఉన్నారు. అది నాకు అర్థం కాలేదు కానీ ఓకే. అది పే చేసుకుంటున్నారు ఆటో డెబిట్‌లోని. సో నాకు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది సార్. అది 26,000 కడుతున్నాను ఇయర్లీ. 50 lakhs పాలసీ సార్. కాకపోతే మాకేంటంటే ఇన్కమ్ ట్యాక్స్‌కి వచ్చినప్పుడు నాకు ఐడియా లేక కొద్దిగా ఎక్కువగా అంటే మాకు వచ్చే సాలరీ అంటే మిగతా ఎంప్లాయీస్‌తో పోలిస్తే నేను ఎక్కువగా పే చేస్తున్నాను సార్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్‌తో ఏటీసీ అని ఏదో అన్నారు. కాకపోతే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో నేను ఏమన్నా అదే ఐటీకి ఏమన్నా హెల్ప్ అవుతుందా సార్? అంటే ట్యాక్స్ రిటర్న్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్ లో యాక్చువల్గా ఏఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేవి ఉంటాయి కదా, దానిలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో జనరల్గా 10,000 ఎస్ఐపి చేస్తే కనుక ఏఎల్ఎస్ఎస్ లో మీకు 1 yearకి వచ్చేటప్పటికి 1,20,000 అవుతుంది. ఇంకొక 30,000 మీ పిఎఫ్ నుంచి కానీ లేదంటే వేరే చిన్న చిన్న వాటి నుంచి కానీ ఏదో ఒకటి కవర్ అయిపోతుంది. సో ఏఎల్ఎస్ఎస్ లో చేసుకోవచ్చు. అండ్ ఏఎల్ఎస్ఎస్ వచ్చి ద లీస్ట్ లాక్ ఇన్, లైక్ 3 years అనేది లాక్ ఇన్, కాబట్టి ఇది బెస్ట్. ఇంకా సరే, ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయడం అనేది, హలో చెప్పండి. నా పేరు రాఘవేంద్ర అండి. సో ఇది నేను ఫస్ట్ టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కానీ ఎటువంటిది ఏం చేయలేదు. సో ఫస్ట్ టైం అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ సమ్ సజెషన్స్ హౌ టు ఫాలో అండ్ హౌ టు ప్రొసీడ్. అలా అయితే మీరు ఒకసారి నాకు ఈమెయిల్ చేయండి. ఐ ట్రై టు గైడ్ యూ. అది ఒక ఎలా ఓపెన్ చేయాలి దానికి ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దాన్ని గైడ్ చేస్తాను. యూ కెన్ గో హెడ్ విత్ దట్. ఓకే, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ యాజ్ బెటర్ అని చెప్పేసి ఐ వాంట్ సమ్ ఐడియాస్. యా షూర్ అండి. అది అంటే మీ గోల్స్ని బట్టి ఉంటుంది జనరల్గా. సో గోల్స్ సెట్ చేసి చేయాల్సి ఉంటుంది. అది వీ విల్ వర్క్ ఆన్ ఇట్ అని. నాకు ఒకసారి ఈమెయిల్ చేయండి, vasu@happycoin.com. ఓకే. అండ్ ఇక్కడ ఒకళ్ళు ఆల్ఫా ఎస్ఐపి ఏంటని ఒకటి అడిగారు. ఆల్ఫా ఎస్ఐపి అనేది జనరల్ గా అంటే ఎస్ఐపిలోనే చాలా అడ్వాన్స్డ్ ఎస్ఐపి అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ దట్ అడ్వాన్స్డ్ అన్నట్టు. యాక్చువల్ గా యుఎస్ లో వాటిలో ఈ ఆల్ఫా ఎస్ఐపి అనేది కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో ఇదేంటంటే లైక్ ఫైనాన్స్ ని కాంప్లికేట్ చేయడం. ఇప్పుడు మనకి చాలా సింపుల్ గా అయిపోయేదాన్ని మల్టిపుల్ అట్లలో పెట్టేసి ఒక ఎస్ఐపి టైప్ లో మాడిఫై చేయడం అనేది ఆల్ఫా ఎస్ఐపి కింద వస్తుంది. సో ఇన్ ఏ వే అది ఓకే, బట్ ఇట్స్ నాట్ సూట్స్ ఫర్ ఆల్ ద పీపుల్. అండ్ నేను పర్సనల్ గా నేను సజెస్ట్ చేయను ఆల్ఫా ఎస్ఐపి అనేది. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. లైక్ ఈక్విటీలో చేస్తారా, లేదంటే డెప్ట్ లో చేస్తారా, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఉంచుకుంటారా అనేది. సో దీనిలో ఇంకా అడ్వాన్స్ దగ్గర వెళ్ళి దాన్ని మిక్స్ చేసేసి అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అని అంత అవసరం లేదు. గో విత్ ప్యూర్ ఈక్విటీ, లేదంటే గో విత్ ప్యూర్ డెప్ట్, లైక్ డెప్ట్ ఇన్ ద సెన్స్ లిక్విడ్ ఫండ్స్ కానీ ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ. సో ఇట్ విల్ కవర్ ఎవ్రీథింగ్ మోస్ట్లీ, కాంప్లికేషన్ లేకుండా. వాసు గారు, ఫైన్ సార్. వాసు గారు, నేను హరీష్ మాట్లాడుతున్నాండి. హాయ్ హరీష్ గారు, చెప్పండి. సార్ నాకు ఒకటి హోమ్ లోన్ ఉంది సార్. అది ఏంటంటే టర్మ్ 30 years పెట్టింది. ఒకటి 30 lakhs ఉంది, దాన్ని టాప్అప్ కూడా 16 lakhs తీసుకున్నాను. ఓకే. ఇంకోటి దీంతో పాటు ఒక పర్సనల్ లోన్ ఉంది సార్ 10 lakhs ది. అది 2024 లో కంప్లీట్ అవుతుంది. అయితే నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ లో 20,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నా సార్. ఓకే. నేను ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ పర్సనల్ లోన్ కంప్లీట్ అయినాక ఈ హోమ్ లోన్ ఒక ఈఎంఐ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఈ మరి ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూ చేయమంటారా సార్? ఇప్పుడు 30 years పెట్టినా కదా, ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతుంది కదా ఇది హోమ్ లోన్. లేదు, నో ఇష్యూ. ఇప్పుడు హోమ్ లోన్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది మీకు? రీసెంట్ గా తీసుకున్నాను సార్, 2019 లో తీసుకున్నా. 2019 అయితే పర్సనల్ లోన్ ఎప్పుడు క్లియర్ అవుతుందండి? 2024 లో క్లియర్ అయిపోతుంది సార్. అది అయిన తర్వాత దీన్ని హోమ్ లోన్ క్లియర్ చేయడం కంటే మీరు ఇంక ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవడం బెటర్. హోమ్ లోన్ క్లియర్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. బెటర్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేదంటే వేరే ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టండి. హోమ్ లోన్ అనేది 30 years అలా ఉంచేయండి. దానికి ప్యారలల్ గా మీకు అమౌంట్ అనేది వచ్చేటట్టు చూసుకోండి. ఎగ్జాంపుల్ హోమ్ లోన్ మీద మీకు ఒక 40 లక్షలు 60 లక్షలు అవుతున్నాయి అంటే సేమ్ అమౌంట్ మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉండేటట్టు ప్లాన్ చేయండి. ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నా సార్. మ్యూచువల్ ఫండ్ లో ఒక 20,000 పెట్టాను. అదే ఇది మ్యూచువల్ ఫండ్ తీసేసి దాంట్లో హోమ్ లోన్ లో చేయమంటారా, లేకుంటే అట్లనే కంటిన్యూ చేయమంటారు సార్ మ్యూచువల్ ఫండ్స్ కూడా? మ్యూచువల్ ఫండ్స్ అట్లాగే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. ఆ పర్సనల్ లోన్ క్లియర్ అయినాక ఈఎంఐ పెంచమంటారు అంతే కదా సార్ ఎవ్రీ మంత్? ఈఎంఐ పెంచేది లేదు, ఈఎంఐ అలాగే ఉంచేయండి.
మీరు ఏదైతే పెంచాలనుకున్నారో ఎస్ఐపి పెంచుకోండి అంతే. కాదు సార్, మరి ఇది ఇంట్రెస్ట్ ఎక్కువ పోతుంది కదా సార్ 30 years అంటే? ఇంట్రెస్ట్ ఎక్కువ పోతుంది, బట్ మీకు అది కవర్ అయిపోతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ లోంచి మీకు ఆ రిటర్న్స్ వచ్చేస్తాయి మీకు జనరల్ గా చూసుకుంటే. అవును ఒక 10 years తర్వాత చూసుకుంటే కనుక మీరు ఈ హోమ్ లోన్ లో ఎంత పోయిందో మోస్ట్లీ మీకు అంతా ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీకు బ్యాక్ వచ్చేస్తుంది ఓకే ఒక 10 years తర్వాత. 10 years కాబట్టి హార్డ్లీ 15 years అంతే. ఓకే బట్ హోమ్ లోన్ క్లోజ్ చేయడం అంటే హోమ్ లోన్ లో ఫస్ట్ 5 years లోనే మీరు ఎక్కువ వడ్డీ కడతారు. ఓకే ఓకే, ఇప్పుడు ఆ 5 years దాటిపోయిన తర్వాత మీరు ఎంత కట్టినా కానీ అది పెద్ద బెనిఫిట్ చూపించదు మీకు. ఓకే 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 మీకు అది క్యాలిక్యులేషన్ తెలుసు కదా, ఫస్ట్ వడ్డీ కడతారు, తర్వాత ప్రిన్సిపల్ కడతారు. అవునవును సార్, అవును సార్. అండ్ మీకు ప్రీవియస్ కాల్లో ఒక ఆయన చెప్పారు లైక్ ఓకే అండి, అది క్వశ్చన్ క్లియర్. మీ ప్రీవియస్ కాల్లో ఒక యాక్చువల్ గా చెప్పారు, అదేంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ 50 లక్షలకి 26,000 కడుతున్నారని. అది మోస్ట్లీ సంథింగ్ ఎక్కడో రాంగ్ ఉంటుందండి, లేదంటే ప్రీమియం అంత ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ 10,000 లోపే ఉంటుంది 50 లక్షలకి అయితే కనుక. ఒకసారి రీవెరిఫై చేయండి మీ పాలసీ అనేది. అంటే సార్ అది అంటే రిటర్న్ బ్యాక్ అన్నారు సార్, అంటే 40 years తర్వాత రిటర్న్ బ్యాక్ అన్నారు టర్మ్ అయితే ఇట్స్ నాట్ కరెక్ట్ పాలసీ ఫర్ యూ. ఎన్ని ఇయర్స్ కట్టారు అది? 1 year కట్టాను సార్. 1 year అయితే స్టాప్ చేసేయండి. స్టాప్ చేసేసి విల్ సజెస్ట్ యూ వన్ బెస్ట్ టర్మ్ పాలసీ వితౌట్ రిటర్న్ ఆన్ ప్రీమియం. అది అయితే తీసుకోండి, దెన్ ఇట్ విల్ బెనిఫిట్ ఫర్ యూ. ఓకే సార్. యాక్చువల్గా రిటర్న్ ఆన్ ప్రీమియం మీద నేను ఒక వీడియో కూడా చేశాను కదా 7-day వాట్సాప్ క్లాస్ లో. ఓకే సార్, షూర్ సార్. ఓకే ఫైన్, అదొకసారి చూడండి రిటర్న్ ఆన్ ప్రీమియం మీద, అదొకసారి యూ విల్ గెట్ ఐడియా. హలో సార్, వాసు గారు. హాయ్ సార్. సార్ నేను మ్యూచువల్ ఫండ్ 5,000 కడుతున్నాను సార్ ప్రతి నెల. ఓకే. తర్వాత ఎల్ఐసి పాలసీ అంటే పర్ మంత్ 1,000 పోతుంది, అంటే ఇయర్లీ 8,000 9,000 కడుతున్నాను అనమాట ఎల్ఐసి ఇది. ఓకే సార్, ఇంకా నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాది ఇయర్లీ అదే మంత్లీ శాలరీ 30,000 అలా వస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ కి ఇచ్చాను సార్ కొంచెం అమౌంట్ 1 lakh లాగా బయట ఇచ్చాను, అదొక 1,000 వస్తుందండి సార్. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసే అలాగే ఇన్వెస్ట్మెంట్ పెంచమంటారు సార్? మీరు ఎల్ఐసి పాలసీ అయితే కంటిన్యూ చేయండి, స్టాప్ చేయాల్సిన అవసరం లేదు మీరు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక మీరు పెంచుకుంటే బెటర్. యాక్చువల్గా 5,000 ఎస్ఐపితో యూ కెనాట్ డూ మెనీ థింగ్స్. కొంచెం అట్లీస్ట్ 10,000 15,000 పెంచుకుంటే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు శాలరీ కూడా పెరగాలి కదా. 30,000 శాలరీ తోటి ఇది చేయాలంటే కొంచెం ట్రబుల్ అవుద్ది. సో యూ ట్రై టు ఇంక్రీజ్ శాలరీ అండ్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచండి, దానికి సరిపోతుంది. సార్, ఎటువంటి ఎస్ఐపి చేస్తే మంచిది అంటారు సార్? మీరైతే లార్జ్ క్యాప్ తప్ప వేరే ఏది చేయొద్దండి. లార్జ్ క్యాప్ అని ఉంటుంది, దానిలో ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ కానీ కొన్ని ఫండ్స్ ఉన్నాయి. నాకు ఒకసారి ఈమెయిల్ చేస్తే నేను చెప్తాను మీకు కావాలంటే. సార్, నాది ఏజ్ 31 years సార్. మీరు అన్నారు 31 years 32 years అంటే మీరు అన్ని మిడ్ క్యాప్ చేసుకోవచ్చు అని అన్నారు కదా. అది నేను చెప్తున్నా కదా, అది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. మీ ప్రొఫైల్కి ఏంటంటే రిస్క్ ఎక్కువ చేయకూడదు. ఓకే, అంటే నేను ఇచ్చే సజెషన్స్ అనేది పర్సన్ టు పర్సన్ మారిపోతాయి. సో మీ ప్రొఫైల్లో ఎక్కువ రిస్క్ సైడ్ వెళ్తే మీకు ట్రబుల్ అయిపోతుంది, ఎందుకంటే మీది 30,000 శాలరీ కదా. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే లార్జ్ క్యాప్ లో చేయండి చాలు. ఆ లార్జ్ క్యాప్ లో ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే దట్ విల్ గ్రో. మిడ్ క్యాప్ అంత ఫాస్ట్ గా అవ్వకపోయినా ఇది కన్సిస్టెంట్ గా ఉంటుంది, పెద్ద ఫ్లక్చువేషన్ ఉండదు. స్టాక్ మార్కెట్ పడిపోయినా కానీ ఇది ఎక్కువ పడదు. ఇంకా ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకుంటే మంచిది సార్? నా దగ్గర ఎస్ఐపి చేసే వాళ్ళు అయితే నెలకి 5-6 లక్షలు చేసే వాళ్ళు ఎస్ఐపి చేసే వాళ్ళు ఉన్నారు, మినిమం 500 చేసే వాళ్ళు ఉన్నారు. సో అది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, మీరు ఎంత చేస్తారనేది. సార్, టర్మ్ పాలసీ చేయలేదు సార్ నేను. టర్మ్ పాలసీ చేయాలంటే ఎటువంటి చేయాలి సార్? టర్మ్ పాలసీ అయితే కనుక అది కూడా మీరు ప్రొఫైల్ చెక్ చేయాలి, మీరు అసలు ఏ జాబ్ చేస్తున్నారు, మీకు ఏది బెస్ట్ ఉంటుంది ఏది బెస్ట్ ఉండదు అని. యాక్చువల్గా టర్మ్ పాలసీ మేము సజెస్ట్ చేసేది టాటా నుంచి కానీ హెచ్డిఎఫ్సి నుంచి కానీ ఐసిఐసిఐ నుంచి కానీ సజెస్ట్ చేస్తున్నాం. సమ్ టైమ్స్ మ్యాక్స్ లైఫ్ కూడా. అది అవన్నీ కూడా పర్సనల్ ప్రొఫైల్ చెక్ చేసిన తర్వాత చేస్తున్నాం. నాకు ఒకసారి ఈమెయిల్ చేయండి, ఐ విల్ గైడ్ యూ దాని రిలేటెడ్. హలో హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. యాక్చువల్లీ నేను ఎస్బీఐ వెల్త్ బిల్డర్ ఇవన్నీ చూసా సార్. ఓకే. మీరు ఇప్పుడు చెప్పారు కదా 4 years అవుతుంది. మీ వాయిస్ బాగా బ్రేక్ అయిపోతుందండి. అది వెల్త్ బిల్డర్ మంచిదా కాదా సార్? అది ఎస్బీఐ వెల్త్ బిల్డర్ అయితే లైక్ మోస్ట్లీ మంచిది కాదనే చెప్తున్నాం.
ఎందుకంటే దాని మీద ప్రీవియస్ ఒక కస్టమర్ చెప్పారు కదా, 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ 1000 పెరిగిందని. సో ఇట్స్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తే కనుక ఇంకేం చేయలేం. చేయలేదు సార్. అది మళ్ళీ ప్లాటినం ఇష్యూర్ అని ఉంది కదా సార్, అది గ్యారంటీడ్ అన్నారు. అది గ్యారంటీడ్ అనే దానికి గ్యారంటీడ్ కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్కి వెళ్ళండి, లేదు ట్యాక్స్ సేవింగ్స్ అయితే కనుక ఇన్సూరెన్స్ అయితే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దెన్ ఇట్ విల్ బి క్లియర్. అంటే మీ ఫైనాన్సెస్ అనేది కాంప్లికేట్ ఉండకూడదు. ఈ ఎస్బీఐ సేవింగ్స్ అయినా లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, సేవింగ్స్ ఇన్సూరెన్స్ లో చేసే ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అనేవి చాలా కాంప్లికేట్ ఉంటాయి. సో దాని మూలంగా లాభం కంటే లాస్ ఎక్కువ ఉంటుంది. సో బెటర్ అవాయిడ్ చేయడం మంచిదండి. అది టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీరు అది ఇంకో అతను చెప్పారు 26,000 ఎంత అయిందని. మ్యాక్స్ లైఫ్ నేను స్టార్ట్ చేశాను సార్, అది యాక్చువల్లీ నాకు రిజెక్ట్ అయింది ఏదో సమ్ ఇష్యూ వల్ల. నాకు 26,000 పడింది అది ప్రీమియం. నేను రైడర్స్ గైడర్స్ ఏం అప్లై చేయలేదు, ఓన్లీ ఒక యాక్సిడెంటల్దే ఒకటే యాడ్ చేశాను, మనీ బ్యాక్ కూడా యాడ్ చేయలేదు. ఓకే, అదే నేను చెప్పేది పర్సన్ టు పర్సన్ మేము డిఫరెన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే మ్యాక్స్ లైఫ్ లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, మెడికల్స్ అని చెప్పి వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. అందుకే రిజెక్ట్ అయింది యాక్చువల్ గా. సో పర్సన్ ఏది వస్తుంది అనేది చెక్ చేసి ఇన్సూరెన్స్ పాలసీ అనేది సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు టాటాలో అయితే ఫాస్ట్ గా అయిపోతుంది. ఒకసారి నాకు ఈమెయిల్ చేయండి, విల్ గైడ్ యూ దాని రిలేటెడ్. ఇన్వెస్ట్మెంట్ కూడా కొద్దిగా చెప్పండి సార్. అంటే బాబుకి ఫర్దర్ అంటే బాబు మాకు 5th మంత్ బాబు సార్, ఒక 10 years టార్గెట్ పెట్టుకున్నాను. నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అని వచ్చేసి 15,000 పెట్టుకున్నా. నా శాలరీ వచ్చేసి 35,000. 15,000 ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా. నేను మ్యూచువల్ ఫండ్స్ అన్ని చూశాను, అదే మనకి గైడెన్స్ లేదు, ఎలా చేయాలి ఏంటి అని తెలియట్లేదు. ఇప్పుడు కొత్తగా ఎస్బీఐ రిటైర్మెంట్ అది వచ్చింది కదా సార్, దాంట్లో రిటైర్మెంట్ ఫండ్ అనేది ఇట్స్ నాట్ సూట్స్ టు ఆల్ అండి, అందరికి మంచిది కాదు అది. సో మీరు బెటర్ ఇండివిజువల్ అంటే పర్సన్ టు పర్సన్ కూడా అది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మల్టిపుల్ ఫండ్స్ లో అది ఒక ఫండ్ కింద అయితే ఓకే, ఎక్కువ అమౌంట్ కాకుండా. అండ్ చెక్ చేయండి ఒకసారి మీ ప్రొఫైల్ అనేది. ఎలా సార్ మీకు మెయిల్ ఏమని పెట్టాలి మేము? నా రిక్వైర్మెంట్ ఇదని నాకు ఒకసారి ఈమెయిల్ చేయండి. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు నాకు ఏదైతే చెప్పారో అదే మెయిల్ లో పెట్టండి చాలు. ఓకే సార్. ఓకే అండి, ఫైన్. థాంక్యూ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్. సార్, ఇది మార్కెట్స్ ఇప్పుడు పీక్ లో ఉన్నాయి కదా, సో ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేకపోతే కొంచెం వెయిట్ చేసి పెట్టడం బెటర్ అంటారా? ఒకవేళ పెడితే గనక సింగిల్ ఇన్వెస్ట్మెంటా లేకపోతే సిప్స్ వెళ్ళమంటారా? మార్కెట్స్ ఇప్పుడు ప్రెసెంట్ హైలో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్ఐపి రెండు ఉంటాయి కదా. లంసమ్ ఒకేసారి హ్యూజ్ అమౌంట్ పెట్టాలనుకుంటే ఇట్స్ నాట్ ద రైట్ టైం. ఓకే, అండ్ ఎస్ఐపి మోడ్లో మీరు స్టార్ట్ చేయాలంటే మనకు ఇదైతే బెస్ట్ టైం. సో మీరు ఎస్ఐపి మోడ్లో స్టార్ట్ చేయండి. 5,000 అయినా 10,000 అయినా 20,000 అయినా వాట్ ఎవర్ ద అమౌంట్. సో కీప్ గ్రోయింగ్. ఏదో మార్కెట్ తో పాటు ఇది గ్రో అవుతూ ఉంటుంది, లేని మార్కెట్ తగ్గితే తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ యూ. సో రీసెంట్ గా నేను ఒకటి క్రెడిట్ కార్డ్ పైన నో కాస్ట్ ఈఎంఐ బేసిస్ లో ఒక ప్రోడక్ట్ కొన్నాను. సో అనుకోకుండా నాకు అమౌంట్ వచ్చింది. సో నేను అది నో కాస్ట్ ఈఎంఐ తీసేయాలా, లేకపోతే ఆ అమౌంట్ తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం ఇట్స్ బెటర్ సెన్స్ అంటారా? ఎందుకంటే నాకు నో కాస్ట్ ఈఎంఐ తీసేసినా కానీ పెద్ద ఫరక్ పడదు కదా, 2,000 ఆర్ 1,000 డిఫరెన్స్ వస్తుంది. సో అది తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఓకే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో లైక్ లాస్ట్ 1 month 2 months లోనే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే 10,000 15,000 ప్రాఫిట్ చూపించింది చాలా మందికి. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది బాగా గ్రో అవుతుంది. ఈవెన్ పడిపోయినా కానీ మళ్ళీ విత్ ఇన్ 1 or 2 years లో డెఫినెట్ గా గ్రో అవుతుంది. సో మీరైతే ఇన్వెస్ట్ చేయండి. సో డైలీ రిటర్న్స్ వచ్చేటివి ఏమైనా ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్ లో? డైలీ రిటర్న్స్ అంటే లిక్విడ్ ఫండ్స్ లో మేము ఇన్వెస్ట్ చేపిస్తాం జనరల్ గా. సో యూ కెన్ స్టార్ట్ ఇన్ దట్. ఓకే, సో మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా దాంట్లో డైలీ రిటర్న్స్ వచ్చే లిక్విడ్ ఫండ్స్ ఏమున్నాయి? ఎల్ఐసి లిక్విడ్ ఫండ్ కానీ లేదంటే రిలయన్స్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ కొన్ని ఉన్నాయి, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. హలో, వాత్సల గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే, నేను కొబ్బరేక లాస్ట్ టైం కాల్ చేశాను మీకు. ఓకే, ఏం లేదు సార్, నేను ఇక్కడ సిద్దిపేట మాది. ఓకే, సో నేను 2 years బ్యాక్ ఇక్కడ యాదగిరిలో ఫ్లాట్ తీసుకున్నాను. ఓకే, అయితే ప్రైస్ ఇప్పుడు 4,000 నుంచి 5,000 ఉంది.
ఓకే. రూపీస్ ల్యాండ్ 200 యార్డ్స్. సో దాన్ని ఇప్పుడు తీసేసి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా లేకపోతే ఆగమంటారా? ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ అంతా కూడా మార్కెట్ బాగుంది కదండి, బాగా గ్రోత్ అనేది బాగానే ఉంది కదా. బెటర్ మీరు కంటిన్యూ అంటే రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్ కి మీకు బెటర్, షార్ట్ టర్మ్ లో చూడకూడదు అది. ఒకసారి మ్యూట్ చేస్తున్నాను, బాగా నాయిస్ వస్తుంది, మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి. సో రియల్ ఎస్టేట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అయినా మోస్ట్లీ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కి బాగుంటాయి. సో షార్ట్ టర్మ్ లో మీకు ఏదైనా అవసరం ఉండి ఇంకా తప్పదని అనుకుంటే సేల్ చేయాలి తప్ప, లేదంటే అసలు దాన్ని టచ్ అయిపోవడం బెటర్. ఓకే. సో రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి ఎలా చెక్ చేస్తామంటే పాస్ట్ 3 years, పాస్ట్ 4 years లో గ్రోత్ ఎలా ఉంది అనేది మీరు గెస్ట్ చేసి దాన్ని బట్టి ఉంచాలా తీసేయాలని మీరు డిసైడ్ అవ్వాలి. కొన్ని చోట్ల ఏంటంటే ప్రాపర్టీస్ అసలు గ్రో అవ్వట్లేదు అనేది ఒక రిపోర్ట్ ఉంది, కొన్ని చోట్ల బాగా గ్రోత్ ఉంది. సో అది ఎలా అనేది డిపెండ్స్, మీరు ఎలా చూస్ చేస్తారు అనేది. సో ఒకసారి మీ ప్లాట్ రేట్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లోనే చూడండి, దాన్ని బట్టి మీరు టేక్ ఇట్ కాల్. సార్ నా పేరు శివప్రసాద్. హాయ్ సార్, చెప్పండి. సార్ నాకు యాక్చువల్గా శాలరీ 75,000 నాకు వస్తుంది. ఓకే. సో నాకు పర్సనల్ లోన్ ఒకటి ఉంది, అది ఇంకా 1 year ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ఎవరీ మంత్ 10,000 కడుతున్నాను, నెక్స్ట్ ఇయర్ కల్లా క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ అది కాకుండా సార్ నాకు హోమ్ లోన్ ఒకటి ఉంది, అది మంత్లీ నేను 30,000 పెట్టుకున్నాను, అంటే 10 years లో క్లోజ్ అయిపోయేటట్టు 25 lakhs తీసుకొని ఉన్నాను. సో ఈ రెండే ఉన్నాయి సార్ నాకు మామూలుగా ఎక్స్పెన్సెస్. మళ్ళీ ఇంకొకటి ఎల్ఐసి కూడా ఉంది, జీవనానంద్, ఇవి క్వార్టర్లీ 25,000, క్వార్టర్లీ 15,000 కడుతున్నాను. ఇది 21 lakhs సమ్ అష్యూర్డ్ ఉంది సార్. ఇది ఇట్లా ఉంది సార్ డివిజన్. ఇంకా నాకు కొంచెం మిగులుతుంది మంత్లీ ఒక 20,000 వరకు మిగులుతుంది. ఆ 20,000 కి నేను అట్లా అట్లా కూడబెట్టుకొని ఒక 2 చిన్న ప్లాట్స్ తీసుకున్నాను, అంటే 2 సెంట్లటి ఒక 4 సెంట్లు తీసుకున్నాను సార్. అట్లాంటి అవి అలాగే ఉన్నాయి ప్రెసెంట్. అది కొద్దిగా ఈ రెండే ఉన్నాయి, అంటే జస్ట్ నాకు ఒక 7 years నుంచి చేస్తున్నాను నేను జాబ్, కాకపోతే సేవింగ్స్ పెద్ద మెయింటైన్ చేయలేకపోయాను. సో లాస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నేను 7 days క్లాస్ విన్నాను, కానీ నాకు ఇవి ఐడియా లేక నాకు నాలెడ్జ్ కూడా ఏం మీరు చెప్పింది నాకు క్లియర్ గా నేను అండర్స్టాండ్ చేసుకోలేకపోయాను. మీ టీం వాళ్ళను అప్రోచ్ అవడానికి నాకు మెయిలింగ్ అంతా నేను చేయలేకపోయాను. సో ఈ రోజు అవకాశం వచ్చింది సార్ మీతో మాట్లాడడానికి. సో ఇది ఒకటి వచ్చింది. అదే నాకు ఈ సిప్ అని ఇవన్నీ మీరు చెప్తున్నారు, రోజు క్లాస్ వింటున్నాను, కానీ నాకు అందరూ డౌట్స్ అడుగుతున్నారు, కాకపోతే నాకు అర్థమయ్యేది కాదు. సో నేను ఎలా అప్రోచ్ చేసుకుంటే నాకు ఒక 25,000 దాకా మిగులుతుంది మంత్లీ. సో నేను ఇట్లా ఎత్తి పెట్టుకొని ఒక ఇట్లా ప్లాట్ అట్లాంటివి చూసుకుంటున్నా, కానీ నాకు మామూలుగా మీరు చెప్పేది నాకు అర్థం కాక అలా ఉండవలసింది వస్తుంది. నాకేమన్నా సజెషన్స్ చేయగలుగుతారా సార్ ఏమన్నా? యా, యాక్చువల్గా యూ నీడ్ టు జాయిన్ ఇన్ గోల్డ్ మెంబర్షిప్ అండి, ఈ రిలేటెడ్ కంప్లీట్ అడ్వైస్ కావాలంటే. సో గోల్డ్ మెంబర్షిప్లో ఏం జరుగుతుందంటే వీ టేక్ కంప్లీట్ మీ ఇప్పుడు దాకా మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని ఎక్సెల్ షీట్లో తీసుకుంటాం, తీసుకుని అనలైజ్ చేసి ఇప్పుడు వరకు ఏదైతే రాంగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేస్తాం. అండ్ ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా వీల్ గైడ్, ఇది కరెక్ట్ కాదని. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా మనం బల్క్ అమౌంట్ పెట్టుకుని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. కొన్నిసార్లు వచ్చేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపిస్లో వీటిలో చేయడం బెటర్ అవుతుంది. కొన్నిసార్లు ఫ్రాంచైజీ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇందులో కూడా ఒకళ్ళు అడిగారు ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ ఒకటి ఉందా అని. యాక్చువల్గా ఉన్నాయి కొన్ని ఫ్రాంచైజీస్ అనేవి, సో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అవుతుంది. సో రిస్క్ ఎంత ఎక్కువ చేస్తే మీకు రిటర్న్స్ అనేది అంత ఎక్కువ వస్తాయి. సో ఈ రిలేటెడ్ రిస్క్ని మనకి సేఫ్టీని రెండింటిని చూసుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే కనుక మన లైఫ్లో మనం అనుకునే ఫైనాన్షియల్ గోల్స్ అనేది ఫాస్ట్గా రీచ్ అవ్వగలం. సో మీరు ఒకసారి నాకు vasu@happycoin.in మెయిల్ చేయండి, ఐ విల్ గైడ్ యూ ఆ ప్రాసెస్ కంప్లీట్గా, సో దట్ యూ విల్ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఓకే అనుకుంటే కనుక విల్ గో అహెడ్ విత్ గోల్డ్ మెంబర్షిప్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ యువర్ ఆప్షన్ ఆన్ HDFC సంచయ్ ప్లస్, మీరు చార్ట్లో చేయొద్దండి, మీరు డైరెక్ట్ క్వశ్చన్ చేయండి, సో దట్ ఐ కెన్ గివ్ ఆన్సర్. HDFC సంచయ్ ప్లస్ అనేది అంటే అట్ హ్యాపీ కాయిన్ వీఆర్ నాట్ సజెస్టింగ్, బట్ చాలా బయట అయితే బాగా మార్కెట్లో బాగానే ఉంది. సో దట్స్ అప్ టు యూ అండి. యాక్చువల్గా సేవింగ్స్ అనేది అయితే కనుక నేను గ్యారెంటీడ్ ఆప్షన్కి వెళ్ళాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ చెప్తాను, నాన్ గ్యారెంటీడ్ అయితే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళమని చెప్తాము.
సో ఇన్ బిట్వీన్ ఈ HDFC సంచయ్ ప్లస్ అయినా ఇలా లైక్ మిగిలిన ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు అనేది వీ డూ ఫీల్. సార్ వసు సార్, వెంకట్ శివారెడ్డి. హాయ్ వెంకట్ గారు. సార్ ఇది టాటా ఏఐఏ అది టర్మ్ ఇన్సూరెన్స్ చెప్పారు సార్. ఓకే, అది మేము తీసుకున్నాం సార్. నేను గోల్డ్ మెంబర్షిప్ లో జాయిన్ అయ్యాను. ఇది గోల్డ్ మెంబర్షిప్ వాళ్ళకి కాదండి, అసలు ఇది కంప్లీట్ ఎక్స్టర్నల్ వాళ్ళకి. ఓకే ఫైన్, చెప్పండి. ఓకే ఓకే, అది తీసుకున్నాను. ఓకే సో ఓకే దాని డీటెయిల్స్ ఫర్దర్ గా అంటే తర్వాత అంటే మనం ఒకవేళ క్లెయిమ్ చేసుకోవాలన్నా అవన్నీ హెల్పింగ్ ఉంటుంది. విల్ టేక్ కేర్ అండి. మీ క్లైమ్స్ రిలేటెడ్ అయినా ఏ రిలేటెడ్ అయినా విల్ గైడ్ యూ, అది ఏం చేయాలి అలా అనేది. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, సార్ వర్టికల్ ఫార్మ్ గురించి మెన్షన్ చేశారు. అవును, అది తీసుకోవాలనుకుంటే అది ఎట్లా సార్, స్టార్ట్ ప్రాసెస్ ఏంటి సార్? వెర్టికల్ ఫార్మింగ్ అది ఒక వెబినార్ ఉంటుంది. వెర్టికల్ ఫార్మింగ్ అసలు అది ఏంటి, అందులో ఎందుకు అంత 40% 50% రిటర్న్స్ ఎందుకు వస్తున్నాయి, అది అసలు కరెక్టా కాదా ఇన్వెస్ట్మెంట్, అండ్ దానిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి మీద ఒక వెబినార్ ఉంటుంది. అది care@happycoin.in మీరు మెయిల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, సో వాళ్ళు గ్యారంటీడ్ గా 40-50% రిటర్న్స్ ఇస్తున్నారు అంటే ఎలా ఇస్తున్నారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, దాన్ని మీరు ట్రస్ట్ చేయాలి. సో కేర్ నేను ఇక్కడ మెయిల్ చేస్తున్నాను. సో అది ఒకసారి చేయండి, దెన్ యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వి విల్ డిస్కస్ అండ్ క్లియర్ ఇట్. నమస్తే వాసు గారు, శివరామకృష్ణన్ మాట్లాడుతున్నాను. శివరామ్ గారు చెప్పండి. సార్ యాక్చువల్గా నా ఏజ్ వచ్చేసి 26 అండి. నేను ఒక 2 years బ్యాక్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, అంటే ఇయర్లీ పేఅవుట్ కింద. ఓకే, సో ఇప్పుడు దాన్ని అంటే నేను 75 years వరకు తీసుకున్నాను. అంటే నేను అనుకోవడం సార్ 1 crore తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసేసి ఒకేసారి లైక్ 4-5 years కి కంప్లీట్ గా కట్టేస్తే 75 years వరకు వ్యాలిడిటీ వస్తుంది కదా, అట్లా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఫైనాన్షియల్ గా అయితే కరెక్ట్ కాదండి, బట్ సైకలాజికల్ గా అయితే అది కరెక్ట్. సో ఫైనాన్షియల్ గా వచ్చేటప్పటికి ఇయర్లీ ప్రీమియం కట్టమని మేము సజెస్ట్ చేస్తాం ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది. సో మీరు 75 years అయితే 75 years కట్టడం అనేది మీకు ఫైనాన్షియల్ గా బెనిఫిట్ వస్తుంది లాంగ్ టర్మ్ లో. ఎందుకంటే మీరు ఇప్పుడు 15,000 ఎక్కువ ప్రీమియం అనుకోండి, ఒక 10 years తర్వాత 15,000 అంటే నథింగ్ కదా, 20 years తర్వాత 15,000 అంటే అసలు ఏమి ఉండదు అలా. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ సార్, నేను 2 years బ్యాక్ 1 crore తీసుకున్నాను. అంటే మేబీ ఫ్యూచర్ లో లెట్స్ సే నేను దాన్ని ప్రీమియం నేను పెంచాలనుకున్నాను అనుకోండి సార్, అంటే నా సమ్ అష్యూర్డ్ ని పెంచాలనుకున్నాను అనుకోండి సార్, ఇంకొక 1 crore ని. అంటే అప్పుడు నేనున్న నా సాలరీ సిచ్యువేషన్స్ కి ఇప్పుడున్న దానికి ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. సో నేను దీన్ని కూడా కన్సిడర్ అమౌంట్ ని పెంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకోవాలనుకున్నది దీన్ని కూడా మంత్లీ పేఅవుట్ కింద వెళ్ళడం బెటర్ అంటారా? అట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం సార్, అంటే నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. మంత్లీ పేఅవుట్ కూడా కరెక్ట్ కాదు, ఇయర్లీ పేఅవుట్ అనేది కరెక్ట్. దీనికి సెపరేట్ గా ఇంకో పాలసీ తీసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసే బదులు ఇంకో కొత్త పాలసీ తీసుకోండి, మీకు అది బెటర్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి సార్, యాక్చువల్గా నేను హెచ్డిఎఫ్సిలో క్లిక్ టు ప్రొటెక్ట్ ఉంది కదా, అది తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా అమౌంట్ తీసుకోవాలనుకున్నప్పుడు దాంట్లోనే తీసుకోవడం బెటరా, లేదా టాటా కానీ ఇలా వెళ్ళడం బెటర్ అంటారా? అంటే వేరే ప్రొడక్ట్ వేరే కంపెనీకి వెళ్ళడం బెటరా, ఆల్రెడీ ఉన్న కంపెనీలోనే వేరే కంపెనీకి వెళ్ళడం బెటర్ అండి. ఓకే సార్, ఇంకొక డౌట్ సార్, యాక్చువల్గా ఆ పాలసీ తీసుకున్నప్పుడు నాకున్న మెడికల్ కండిషన్ వల్ల ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు మెడికల్ టెస్టులు చేసినప్పుడు లైక్ కొలెస్ట్రాల్ అనే ఒక పర్టికులర్ కాంపోనెంట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రీమియం అనేది పెరిగింది సార్. సో బట్ నేను స్టిల్ ఆ టైంలో నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేబీ ఇప్పుడు రైట్ నౌ అది టెంపరీగా ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు హెల్దీగానే ఉంది. సో నేను ఇప్పుడు అంటే నేను అనుకోవడం అది క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు నేను తీసుకున్న 2 years తర్వాత తీసుకున్న ఈక్వల్ అమౌంటే అవుతుంది. ఎందుకంటే అప్పుడు నా ఏజ్ తక్కువ కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ ఆ మెడికల్ కండిషన్ ఉన్నా కానీ నాకు వచ్చిన ప్రీమియం ఇప్పుడు 2 years తర్వాత మళ్ళీ పాలసీ తీసుకుని ఒకటే అవుతుంది. సో ఇప్పుడు నేను కొత్త పాలసీ తీసుకోవాలనుకున్నాను కదా, ప్రీమియం పెంచాలనుకున్నాను కదా సమ్ అష్యూర్డ్ని, అప్పుడు నేను ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ అంటారు సార్? యాక్చువల్గా ఇది ఒకటి, అంటే ప్రీమియం ఒకటే కాదు, ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ది కవరేజ్ కూడా ఒకటి ఉంటుంది. అంటే మీరు ఎంత లాంగ్ లో టెన్యూర్ లో కంప్లీట్ అయితే కనుక అన్ని క్లాసెస్ అనేవి మనకు రిమూవ్ అయిపోతాయి. సో ఆల్రెడీ 2 years అయిపోయింది అంటున్నారు కాబట్టి మీకు చాలా ఇంకొక 1 year అయితే కనుక మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ఇప్పుడు వేరే కంటిన్యూ చేస్తేనే వేరే దాన్ని కంటిన్యూ సార్. యాక్చువల్గా April 4th కి నేను 3rd ప్రీమియం పే చేయాలి సార్. April 4th 2021 3rd year ప్రీమియం పే చేయాల్సి వస్తుంది అనమాట. అంటే అందుకని చెప్పి నేను దీన్ని ప్రీమియం పే చేసిన తర్వాత
మీ దగ్గర నుంచి సజెషన్ తీసుకొని వెళ్ళడం బెటరా? లేదంటే దీన్ని ఇప్పుడు ఆపేసి కొత్తగా వేరే పాలసీ తీసుకుందాం అంటారా అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను సార్. అంటే ఇంకొక మేబీ ఒక 1 మంత్ 40 డేస్‌లో అలా ప్రీమియం పే చేయాల్సొస్తుంది కదా! థర్డ్ ఇయర్ ప్రీమియం. ఈ పాతదైతే ఆపొద్దండి అట్ ఎనీ కాస్ట్. అది ఈవెన్ ప్రీమియం తక్కువైనా, ఎక్కువైనా ఆపొద్దు. ఎందుకంటే దాంతో లింక్ అయిన చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అని, సూసైడ్ క్లాజ్ అని, ఇంకా లైక్ ఈవెన్ నార్మల్ కేసెస్‌లో కూడా క్లెయిమ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీరు ఎక్కువ టెన్యూర్ ప్రీమియం కట్టారు అంటే. సో అదైతే కంటిన్యూ చేయండి. ఇంకొక 1 crore మాత్రం కొత్తదేమైనా తీసుకోండి. ఓకే సార్. అండ్ ఓకే. ఇంకొక డౌట్ సార్. నేను మేబీ నెక్స్ట్ 1 మంత్ ఒక 40 డేస్‌లో ట్రావెల్ చేయడానికి అంటే అబ్రాడ్ ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంది సార్. ఓకే. సో, ఇప్పుడు ఇలా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి లైక్ పర్ మంత్ వచ్చే సాలరీ ఇన్‌కమ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా! అంటే నా స్టే అనేది ఒక 2 ఇయర్స్ ఉండొచ్చు. అంటే లాంగ్ టర్మ్ స్టే కింద వెళ్ళాల్సొస్తుంది. సో, అప్పుడు ఓకే. పర్ మంత్ మేబీ ఒక 2 లాక్స్ అలా దాకా 1.5 లాక్స్ దాకా సేవ్ చేసే అవకాశం ఉంటుంది. వాటిని తర్వాత మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు సార్? ఒక 2 ఇయర్స్ తర్వాత లిక్విడ్ స్టేట్‌లో ఉండాలి. అదే ఇంక రిటైర్ అయిపోయినా పర్లేదు అనే స్టేజ్‌లో ఉండాలన్నట్టు మీ ఒపీనియన్ అంతే కదా! అవును సార్. అలా అనుకుంటే యూ హావ్ టు ఇన్వెస్ట్ అండి. దాన్ని వచ్చిన అమౌంట్‌ని మీరు ప్రాపర్‌గా మేనేజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. బట్ నేను ఇప్పటి వరకు చెక్ చేసిన ప్రొఫైల్స్‌లో ఎవరిది కూడా వితిన్ 2 ఇయర్స్ ఆ స్టేట్‌కి వెళ్ళినట్టు నేను చూడలేదు. మినిమమ్ 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ టైం పట్టింది. సో మీది ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంటే గనక యూ కెన్ ట్రై ఇన్ అనదర్ 7 ఇయర్స్ అలాగా. ఓకే. అంటే నేను మేబీ దాన్ని 2 ఇయర్స్ తర్వాత నేను ఈ ఆన్‌సైట్ అసైన్‌మెంట్ అయిపోయిన తర్వాత మేబీ నేను హైయర్ ఎడ్యుకేషన్‌కైనా వెళ్ళాలనుకుంటున్నాను. లేదా దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌కైనా వెళ్ళాలనుకుంటున్నాను సార్. అంటే 2 ఇయర్స్ తర్వాత ఆ మనీ లిక్విడ్ స్టేట్‌లో ఉంటే నేను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా బెటర్ కదా! అని అనుకుంటున్నాను. లెట్స్ సే దాన్ని లంప్ సమ్‌లో ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత మార్కెట్స్ అనేది డౌన్ అయిపోతే అప్పుడు ఇబ్బంది కూడా ఉండకుండా ఉండాలి కదా అనుకున్నట్టు సార్. దీన్ని ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ అంటారు? అంటే ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్‌ని. మామూలుగా అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ సజెస్ట్ చేస్తామండి. సో అలాంటి సినారియోస్‌లో మీరు 2 ఇయర్స్‌లో కంపల్సరీ మీకు ఖర్చు ఉంటుంది. ఏం చేయాలో తెలియదని అనుకుంటే మోస్ట్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఉంచండి. ఆ 2 ఇయర్స్ అయిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు అది మీరు ప్రాపర్‌గా తీసుకోవచ్చు. ఓకే. అప్పుడు మేబీ రియల్ ఎస్టేట్ ఏదైనా ప్లాట్స్ కొనడమో, లేదంటే ఫ్లాట్స్ కొనడమో ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. లేదు అంటే యాజ్ యూజువల్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇంక అప్పటి నుంచి కంటిన్యూ చేయొచ్చు. అలా చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ పర్పసే కంపల్సరీ అనుకుంటే కనుక మీరు ఎడ్యుకేషనల్ లోన్‌కి కూడా వెళ్ళొచ్చు కదా ఆ టైంలో. ఇట్స్ నాట్ కంపల్సరీ లైక్ ఇలాగే చేయాలనేది ఏం లేదు. సమ్‌టైమ్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ లోన్స్, స్కాలర్‌షిప్స్ ఇంకా చాలా థింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి డిపెండ్స్ బేస్డ్ కేస్ టు కేస్ అది డిపెండ్ అయి ఉంటుంది. షూర్. అంటే మేబీ మీరన్న దాని ప్రకారం ఇప్పుడు వచ్చిన అమౌంట్‌ని దేంట్లో అన్నా ప్లాట్స్‌లో కానీ దేంట్లో అన్నా ఇన్వెస్ట్ చేసి ఆ మెటీరియల్‌ని ష్యూరిటీగా పెట్టి అట్లయినా వెళ్ళడమైనా బెటర్ ఆప్షన్ అని అంటారు కదా! అది మళ్ళీ కాంప్లికేట్ చేసేస్తున్నారు మీరు. యాహ్! చేయొచ్చు. అలా అయినా చేయొచ్చు. బట్ అంటే సార్ నేను ఇట్స్ అనుకోవడము కాంప్లికేటెడ్ అగైన్. లెట్స్ సే ఇప్పుడు వచ్చిన అమౌంట్‌ని రియల్ ఎస్టేట్‌లో పెట్టామనుకోండి సార్. అంటే ఈ 2 ఇయర్స్ ఓకే. అప్రిసియేషన్ వస్తుంది. అండ్ దెన్ 2 ఇయర్స్ తర్వాత మనకి మీరన్నట్టు లోన్ కావాలనుకోండి సార్. లెట్స్ సే అప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీని ష్యూరిటీగా పెట్టినా మనకి లోన్ రావడం ఈజీ అవుతుంది కదా! యాహ్! కరెక్ట్. కరెక్ట్ అండి. మీరు చెప్పేది కరెక్టే. షూర్ సార్. అండ్ ఇంకొకటి సార్ యాక్చువల్‌గా నేను మీ గోల్డ్ మెంబర్‌షిప్ పార్టిసిపెంట్‌ని. యాక్చువల్‌గా నేను మొన్న మిస్ అయ్యాను. అందుకే దీనికి అటెండ్ అవుతున్నానండి. ఆహా! ఓకే. ఆ రోజు నేను అటెండ్ అవ్వలేకపోయాను యాక్చువల్‌గా నా ఆఫీస్ వర్క్ వల్ల. ఇంకొకటి సార్ ఓకే. నేను ఆల్రెడీ సిప్ చేస్తున్నాను సార్. మా మదర్‌ని యాడ్ చేసి మా మదర్‌కి ఐసీఐసీఐ ఫ్రీడమ్ ఎస్ఐపి ఉంది కదా సార్. అంటే తనకి 46 ఇయర్స్ ఏజ్ అండి రైట్ నౌ. ఓకే. ఓకే. 46 ఇయర్స్ ఏజ్. నెక్స్ట్ పోతే వాళ్ళకు పాత కాలంలో ఉన్న ఎల్ఐసి ఎండోమెంట్ పాలిసీస్ అవన్నీ తీసుకున్నారు. కొన్ని నేను ఓకే. గోల్డ్ మెంబర్‌షిప్ తీసుకున్నప్పుడు మీ సజెషన్ మేరకు నేను అన్నీ విత్‌డ్రా అయిపోయాను. 1 ఆర్ 2 ఓకే. ఓకే. మాత్రము 3-4 ఇయర్స్‌లో అంటే మెచ్యూర్ అవుతుంటే మీరు అవి కంప్లీట్. ఉంచమన్నారు. అవి ఓకే. అంటే నేను ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి మీ మెంబర్‌షిప్‌లో ఉన్నాను. మేబీ ఇంకా 1 ఆర్ 2 ఇయర్స్‌లో అవి ఎక్స్‌పైర్ అయిపోతాయండి. అంటే మెచ్యూర్ అయిపోతాయి. సో ఓకే. ఓకే. నేనేమనుకున్నానంటే మీరు ఫ్రీడమ్ ఎస్ఐపి ఉంది కదా సార్ ఐసిఐసిఐ దానికైతే సిప్ చేసినట్టు ఉంటది పర్ మంత్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కాంపోనెంట్ కూడా వస్తుంది కదా! అది మా మదర్‌కి 46 ఇయర్స్ ఏజ్. తనకి సరిపోతుందని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు నేను ఫండ్ యాహ్! బజార్‌లోనే అది యాడ్ చేసి మనం చేయొచ్చు కదా సార్. దీంట్లోనే మెయింటైన్ చేయొచ్చు కదా మా మదర్‌ని కూడా. యాహ్! చేయొచ్చండి. యూ హావ్ టు యాడ్ ఐ థింక్ అనదర్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. చేసి చేయొచ్చు.
సార్ దానికి ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి సార్? నేను ట్రై చేస్తుంటే కేవైసీ నాన్ కంప్లైంట్ అని వస్తుంది సార్. అంటే అంతకు ముందు అంటే ఆర్ఎంస్ ఉన్నారు కదా, ఇప్పుడు డైరెక్ట్ మీకు మెయిల్ చేసి మీరు సజెస్ట్ చేయగలుగుతారా నాకు? అంటే నాకు ఈమెయిల్ చేయండి, ఈమెయిల్ చేయండి. డైరెక్ట్ ఫండ్ బజార్ నుంచి ఒక టీంని, ఒక పర్సన్ పెట్టుకున్న అమ్మాయి, శ్రవంతి అనే అమ్మాయి, ఆవిడ మీకు కంప్లీట్ గైడ్ చేస్తారు. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. అండ్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా మీకు మెయిల్ చేయొచ్చు కదా సార్? మెయిల్ చేయండి. అంటే థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. వాసు గారు, ఇందాక అది 26,000 ప్రీమియం పే చేస్తాం కదా సార్ 50 lakhs కి. అది ఎలాగంటే సార్ 10 years పే చేయాలి సార్. అది ఇంకొక ఎక్స్ట్రా 30 years కవరేజ్ వస్తుంది సార్ 40 years కి. ఈ 50 lakhs సార్, ఈ 40 years తర్వాత మన కట్టిన అమౌంట్ ఇచ్చేస్తారు. ఇది ఎక్సైడ్ ఎల్ఐసి సార్, ఇది సార్. సో ఇది బెటర్ అంటారా సార్? అంటే చాలా మంది సైకలాజికల్ గా బెటర్, అది ఫైనాన్షియల్ గా అయితే కనుక అంత బెటర్ కాదు. ఎందుకంటే మనకి వేరే ఆప్షన్స్ లోనే మీకు తక్కువ పడుతుంది అది యాక్చువల్ గా. ఓకే సార్. అది తర్వాత ఇంకోటి సార్, నాకు కొన్ని లోన్స్ అయి ఉండడం వల్ల మామూలుగా ఎక్కువ 6,000 ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాను. తర్వాత 4,000 కూడా ఇంకా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఇలాగ ఇది నాకు తెలియక హెచ్డిఎఫ్సి వాళ్ళు చెప్తుంది వింటున్నాను. సో డైరెక్ట్ బ్యాంక్ ద్వారా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ సార్, లేదా గ్రో యాప్స్ అండ్ సమ్ యాప్స్ ఉన్నాయి కదా సార్, అట్లా ట్రస్ట్ చేయొచ్చు అంటారా? వాటి ద్వారా చేయొచ్చు అంటారా? ఏదైనా ఒకటే అండి. ఇది ఏంటంటే మీరు మధ్యలో వాడే ప్లాట్ఫామ్ అనేది ఏదైనా కానీ ఒక ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్. ఓకే, సో దాని మూలంగా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. మీరు ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది ఫండ్. ఓకే, సో ఈ ఫండ్ బ్యాంక్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నా, లేదంటే గ్రో కానీ వేరే అదర్ యాప్స్ అయినా కానీ, ఈ జస్ట్ ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్స్ అంతే. యాజ్ లైక్ ఏటీఎం మిషన్స్. మనం ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ లో ఉందంటే మనం ఏ ఏటీఎం లో అయినా విత్డ్రా చేయొచ్చు కదా, అదే అలాగే ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా. ఓకే సార్. వాసు గారు, ఒక క్వశ్చన్ అండి. చెప్పండి సార్. సార్ యాక్చువల్గా నెక్స్ట్ కమింగ్ 10 years నేను 20 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో నేను మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్ సుమారు? 20 lakhs అంటే చెక్ చేయాలండి, ఒక నిమిషం. ఎస్ఐపి క్యాలిక్యులేటర్. ఒక 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే 10,000 20 years 99 lakhs అవుతుంది. 20 lakhs అంటే మీరు ఐ థింక్ 3,000 కమింగ్ 10 years సార్. 10 years లో 20 lakhs? అవును సార్. 5,000 అప్రాక్సిమేట్ చేయాలనుకుంటా. 5,000 లేదు 8,000 దాకా చూపిస్తుంది. 8,000 చేయాల్సి వస్తుందండి. 8,000 to 9,000 చేస్తే యూ కెన్ రీచ్ దట్ గోల్. ఓకే సార్. ఏ టైప్ ఆఫ్ ఫండ్ సార్? యాక్చువల్ నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 32 సార్, నా ఏజ్ ఇప్పుడు. 10 years లో అంటే లార్జ్ క్యాప్కి వెళ్ళిపోవడం బెటర్. సో లార్జ్ క్యాప్ లో చాలా ఫండ్స్ ఉంటాయి. నేరా అసెట్ లార్జ్ క్యాప్ అని, ఎస్బీఐ బ్లూ చిప్ అని, ఇలా చాలా ఉన్నాయి. వాటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్స్ వచ్చేటప్పటికి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 అని, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ అని చాలా ఉన్నాయి. వీటిలో ఏది చూస్ చేసుకున్నా యూ కెన్ రీచ్ యువర్ గోల్ అండి. ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఉన్నాయి సార్ దీంట్లో? ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఉంటుంది. ఓకే సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇప్పుడు టర్మ్ ప్లాన్స్ చెప్తున్నారు కదా సార్ మీరు. సో ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో విచ్ ఇస్ ద బెస్ట్ టర్మ్ ప్లాన్ సార్ ఫర్ 1 crore? అది చెప్పలేమండి, మీ ప్రొఫైల్ చెక్ చేసి చెప్పాలి. కొన్ని కంపెనీస్ కొంతమందికి ఈజీగా ఇస్తే, కొన్ని కంపెనీస్ కొంతమందికి బాగుంటాయి. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది. నాకు ఒకసారి ఈమెయిల్ చేయండి, మీ ప్రొఫైల్ చెక్ చేసి ఐ కెన్ గైడ్ యూ. ఓకే సార్. అంటే యాక్చువల్గా మా కొలీగ్స్ చాలా మంది ఐసిఐసిఐ ప్రొడక్ట్స్ ఐ స్మార్ట్ అంటున్నారు సార్ చాలా మంది. సో వి నీడ్ యువర్ సజెషన్ ఫర్ దట్ యాక్చువల్లీ. ఐసిఐసిఐ కూడా మంచిది. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మ్యాక్స్ లైఫ్, టాటా, ఈ నాలుగిట్లో ఐ థింక్ మోస్ట్లీ సిమిలర్ గా ఉంటాయి. కొన్నిట్లు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్నిట్లు కొన్ని బెనిఫిట్స్ లేవు. అది చెక్ చేసి ఇవ్వాలి యాక్చువల్గా. ఓకే సార్, ఫైన్. కొన్నిట్లకి వచ్చేటప్పటికి హెల్త్ టెస్ట్లు అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, కొన్నిట్లకి అసలు లేవు, పట్టించుకోవట్లేదు. కొన్నిట్లకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంది, కొన్నిట్లకి బాగాలేదు. అలా డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అది. ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడున్న హెల్దీగా ఉన్న పర్సన్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ ఇప్పుడు 32. సో డేస్ పాసింగ్ ఆన్. సో నా ఏజ్ 40లో సంథింగ్ ఐ వాజ్ ఎఫెక్టెడ్ విత్ సమ్ లైక్ బీపీ ఆర్ సమ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ హైగా ఉండి అలా ఉంటే ఎలా సార్? యాక్చువల్గా వాళ్ళు మనీ ఇస్తారా లేకపోతే ఎలా సార్ ఇప్పుడు మనకి? టర్మ్ ఇన్సూరెన్స్ కి ఓన్లీ ఏంటంటే డెత్ అయితే కనుక వాళ్ళు మనీ ఇస్తారు, అది వన్ థింగ్. ఇంకా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది ఒకటి ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చే లిస్ట్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, లైక్ హార్ట్ అటాక్ అని, పక్షవాతం అని, కిడ్నీ ఫెయిల్యూర్ అని, ఇలాగా. అదేంటంటే డయాగ్నైజ్ అయితే చాలు, మనకి పెట్టుకున్న అమౌంట్ అనేది ఇస్తారు. లైక్ 20 లక్షలు 30 లక్షలు ఎంతైతే మనం అది తీసుకుంటామో ఆ అమౌంట్ అనేది ఇస్తారు. సో కొలెస్ట్రాల్ తో మోస్ట్లీ అది పెద్ద ఇంపాక్ట్ అవ్వదు. బట్ దాని మూలంగా వేరే వాళ్ళు చెప్పిన లిస్ట్ లో ఏదైనా డిసీజ్ వస్తే కనుక దే విల్ గివ్ ద 20 lakh or 50 lakhs. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.
ఫైన్ సార్, థ్యాంక్ యూ. హలో ఫైన్ సార్, 1 hour కంప్లీట్ అవుతుంది. ఫైన్, చెప్పండి సార్. వన్ లాస్ట్ క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు జస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారు కదా, 10 years లో 20 lakhs గురించి. సపోజ్ వీఆర్ ప్లానింగ్ టు 10 to 12,000 per month in a SIP. What you advise, అంటే not 20 lakhs exactly, more than that, approximately 30 lakhs అట్లా రావాలి అని అంటే, is it sufficient 10 to 12,000? యాక్చువల్గా అప్రోచే కరెక్ట్ కాదు. ఇన్ని ఇయర్స్లో ఇన్ని రావాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఎలా చూసుకోవాలంటే, లైక్ మన గోల్స్ ఏంటి, రిటైర్మెంటా, పిల్లల ఎడ్యుకేషనా? ఒక్క నిమిషం, నాయిస్ వస్తుంది. నేను మ్యూట్ చేశాను. సో యాక్చువల్గా ఈ 10 yearsలో 20 lakhs రావాలనుకోవడం, 20 yearsలో 1 crore రావాలనుకోవడం, ఈ అప్రోచే కరెక్ట్ కాదు. మనం ఏంటంటే ఇక్కడ మన ఫైనాన్షియల్ గోల్స్ అనేది మీట్ అవ్వాలి. సో మన ఫైనాన్షియల్ గోల్స్ మీట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక నిమిషం, మీరు అన్మ్యూట్ చేయొద్దని నేను మాట్లాడుతున్నా కదా. సో ఇది అయిన తర్వాత క్వశ్చన్ ఉన్నప్పుడు మీరు అన్మ్యూట్ చేయండి, సో దట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది బాగా నాయిస్ వస్తుంది. ఓకే, సో ఓకే, సో ఇక్కడ ఏంటంటే మన రిటైర్మెంట్ గోలా, మన పిల్లల ఎడ్యుకేషన్ గోలా, లేదంటే ఏంటి అసలు కారు కొనాలనుకుంటున్నారు, ఇల్లు కొనాలనుకుంటున్నారా? సో ఆ గోల్కి ఎంత టైం ఉంది, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మనం ప్రాపర్గా మన ఫైనాన్షియల్ గోల్స్ అనేది మీట్ అవ్వగలం. లేదు మనం బ్లైండ్ గా ఈ రకం క్యాలిక్యులేషన్స్ లేదు. మై డాటర్ 7 months డాటర్, మై ఏజ్ ఇస్ 37. ఓకే, అంటే చెప్పాలి అంటే ఎగ్జాక్ట్ బెటర్ ఫ్యూచర్ ప్లాన్ ఫర్ మై డాటర్. ఓకే ఓకే, 30 lakhs ఫిగర్ అనేది నా గోల్ యాక్చువల్ గా దాంట్లో. ఓకే, సో అది ఉంటే ఆ టైం వరకు నేను చేయగలను అనేది ఒక నా ఒపీనియన్. సో ఫర్ దట్ వీఆర్ ప్లానింగ్ లైక్. సో ఓన్లీ డాటర్ అనుకుంటే కనుక మీ డాటర్కి అంటిల్ 10th వరకు సమ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్ టు యూ. బట్ ఇంటర్మీడియట్లో 5 lakhs కానీ 10 lakhs కానీ అవుతుంది. సో అది గోల్ 1. నెక్స్ట్ డిగ్రీకి వచ్చేటప్పటికి, డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ మెడిసిన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అనుకునే కోర్స్ని బట్టి మినిమంగా ఒక 20 lakhs నుంచి ఒక 1 crore rupees దానికి ఉండాలి. ఓకే, ఆ గోల్ బట్టి. అది రెండో గోల్. మూడోది మ్యారేజ్ గోల్. మ్యారేజ్ గోల్ అనేది హౌ ద సిచ్యువేషన్స్ ఆఫ్టర్ 20 years అనేది మనం చెప్పలేము. ఎందుకంటే గర్ల్స్ కి డిమాండ్ పెరగవచ్చు, అసలు డౌరీస్ లేకపోవచ్చు, అండ్ డిపెండ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ మినిమం ఒక 20 to 25 lakhs అనేది పక్కన పెట్టుకోవడం అనేది మినిమం. ఓకే, అదొకటి. ఈ 3 goals కి మీరు మనీ అనేది సేవ్ చేస్తే ఈ మోడ్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ అనుకోండి, నెక్స్ట్ 10 yearsలో, నాట్ 10 years, ఐ థింక్ 15-16 years టైం పడుతుంది కదా ఇంటర్మీడియట్. దాని తర్వాత 3 years అంటే 18 years వరకు ఇంకొక గోల్. మ్యారేజ్ అనేది దాని తర్వాత ఇంకొక 5-6 yearsకి మ్యారేజ్ వస్తుంది. సో ఇంత టైం అనేది మీరు ఉన్నారు కాబట్టి ఆ ప్రకారం గోల్స్ పెట్టుకుని ఆ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఆ 25 years గోల్ వచ్చేటప్పటికి మీరు మోస్ట్లీ స్మాల్ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ వెళ్ళొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయితే. అండ్ మామూలుగా ఈ 15 years దానికి లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, అండ్ 18 years దానికి మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు 12 years దాకా కంటిన్యూ చేయొచ్చు. 12th year నుంచి జాగ్రత్తగా మానిటర్ చేసుకుని డబ్బులు విత్డ్రాల్ చేయడం, లేదంటే వేరే ఫిక్స్డ్ డిపాజిట్స్కి మూవ్ చేయడం, అలాంటి స్ట్రాటజీస్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. ఓన్లీ కిడ్ ఎడ్యుకేషన్ నేను చెప్తున్నా. ఇవన్నీ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారా? ఆ టైంలో మీరు సజెస్ట్ చేస్తారండి? ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలండి. ఆల్ ది అమౌంట్ 10 to 12 వాట్ ఎవర్ అని. సార్ గోల్డ్ మెంబర్షిప్ ఆఫర్ చేస్తున్నారు సార్ మళ్ళీ? ఆఫర్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ 4 days ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏమన్నా లింక్ పంపిస్తారా సార్? లాస్ట్ టైం మిస్ అయ్యాను నేను. ఫైన్ అండి, పంపిస్తాను. హాయ్ వాసు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నాగుల్ అండి. నేను లాస్ట్ డిసెంబర్లో మీ 7 days వాట్సాప్ క్లాస్ అటెండ్ అయ్యాను. సో ఆ టైంలో మీరు ఆఫర్ పుష్ చేసినప్పుడు, అంటే మీ వన్ ఆఫ్ ది పర్సన్తో తేజతో నేను మాట్లాడినప్పుడు, సో ఆఫ్టర్ మార్చ్ తర్వాత అయితే నాకు గోల్డ్ మెంబర్షిప్ అనేది బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. అప్పుడు నేను 1000 rupees కట్టి ఎన్రోల్ అయ్యాను. ఇప్పుడు ఏంటంటే నా ఏజ్ 28 years. నెక్స్ట్ నాకు శాలరీ 30K వస్తుంది. నెక్స్ట్ నేను జాబ్ ఫిట్టింగ్ లో ఉన్నాను. అప్ టు ఒక 50-60 వరకు నేను అంటే ట్రయల్స్ లో ఉన్నాను. ఒక 40-45 వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. నేను 60 కోసం ఎదురు చూస్తున్నాను.
సో ఇది Great నా అండి. గుడ్. ఫైనాన్షియల్ ప్రెసెంట్ స్టేటస్. సో యా అయితే ఏంటంటే నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళు ఒక ఇల్లు వచ్చిందనమాట ఒక 16 lakhs కి. సో అది ఇల్లు పర్చేస్ చేద్దాం అనేసి చెప్తా ఉన్నారు. ఓకే సో మా ఫాదర్ రీసెంట్ గా ఎక్స్పైర్ అయిపోయారు. సో మదర్ ఒకళ్ళే ఓకే ఉంటారు. ఓకే సో ఇప్పుడు నేను నాకు వచ్చే శాలరీతో ప్రెసెంట్ నేను ఆ ఇల్లు పర్చేస్ చేయడం కరెక్టా లేకపోతే వెయిట్ చేయడం అనేది కరెక్టా అనేది ఐ నీడ్ సజెషన్ సార్. యాక్చువల్గా మిమ్మల్ని నెక్స్ట్ మార్చ్ లో మీట్ అవుదాం అనుకున్నాను. ఓకే అన్ఫార్చునేట్లీ ఓకే బై లక్కీ మీరే ఇప్పుడు సెషన్ కండక్ట్ చేశారు. దట్ ఈస్ ఓకే వెరీ ఓకే థ్యాంక్ఫుల్ సార్. అది సార్ వెల్కమ్ అండి. సజెస్ట్ చేయండి సార్. 16 lakhs అనేది ఇప్పుడు మీరు కొందామని అనుకుంటున్నారు కదా, దాని యాక్చువల్ వాల్యూ ఉంటుంది 16 lakhs 20 lakhs ఉంటుంది, లేదా ఇంకా ఎక్కువది తక్కువకి వస్తుందా? అది యాక్చువల్గా అయితే మా ఏరియాలో అది మొత్తం 3.5 సెంట్స్ అండి. సెంట్ అయితే అక్కడ 6 lakhs ఉంది. కాకపోతే ఇక్కడ మేముండే రెంట్ గానే మేము చాలా ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నాం అనేసి కొంచెం తక్కువకి ఇస్తున్నారు మాకు. ఓకే తక్కువకి అయితే కనుక కొనుక్కోవచ్చు, నో ఇష్యూ, ఐ థింక్ 60 పర్లేదు. బట్ జనరల్గా ఇలాంటివి నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే ట్రాప్ కింద అనుకుంటా. ఎందుకంటే మనం గ్రో అయ్యే టైంలో ప్రాపర్గా మన ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోకపోతే వి విల్ బి ఇన్ ట్రబుల్. ఓకే సో ఇలాంటి ఆఫర్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, మనం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడతాం, లోన్లు తీసుకోండి. జనరల్గా లోన్స్ అనేది హ్యాబిట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎస్ ఒక సార్. లోన్ అయిన తర్వాత ఇంకో లోన్, ఇంకో లోన్ అయిన తర్వాత ఇంకో లోన్, అలా లోన్స్ లోకి వెళ్ళిపోతాం కానీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ రావు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతో కొంత స్టార్ట్ చేయండి. 500, 1000 రూపాయల, 2000 ఎంతో కొంత స్టార్ట్ చేయండి. దానికి ఓకే ప్యారల్ గా అదొకటి కొనండి. అదైతే నాకు తెలిసి 16 లక్షలు అంటే బెస్ట్ డీలే, ఎందుకంటే అంత రేట్ లో ఇల్లు అనేది ఇప్పుడు రాదు అసలు. ఓకే అంటే అది చిన్న రేకులు ఇల్లు అండి. అంటే ల్యాండ్ ఓకే ఎక్కువ 3.5 సెంట్స్ ఉంది. అదే మా ఓకే ఏరియాలో అయితే 6.5 ఉంది సెంట్ అయితే. ఓకే సో ఓకే అయితే మాకు ఇక్కడ 5 lakhs కి ఇస్తామనేసి ఆయన మాకు చెప్పారు. ఓకే సో బెటర్ అలాగే మీరు కొనుక్కోండి, ఒక ప్రాపర్టీ కూడా ఉన్నట్టు ఉంటుంది. అండ్ మీకు మ్యారేజ్ అవ్వలేదు కదా ఇంకా, ఇంకా అవ్వలేదు సార్. అది మేబీ ఇంకా నెక్స్ట్ ఇంకా డౌరీ సర్చింగ్ రిలేటెడ్ కూడా ఏమైనా యూజ్ అవ్వచ్చు. సో యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. ఇంకోటి సార్ అది ఆ ఇంటిది ఏంటంటే హాయ్ సార్. యాక్చువల్గా దాని ఒక్క నిమిషం అండి. దాని హిస్టరీ అయితే అది ఒక 20 years బ్యాక్ అది బీఫామ్ పట్ట అండి. అయితే ఇప్పటికి ఓకే ఇంటి పైన 3 registrations జరిగాయి. ఓకే ఓకేనా 3 registrations జరిగితే అది నార్మల్ గా దాన్ని మనం బ్యాంక్ లోన్ కి అప్లై అవుతుంది అనేసి నేను బయట కనుక్కున్నాను. సో అది ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో ఏమన్నా దాని వల్ల కాంప్లికేషన్స్ వచ్చేమన్నా ఉన్నాయా? ఇది ఒకటి నన్ను అబ్జెక్ట్ చేస్తున్నాను అనమాట. అది 20 years బ్యాక్ బీఫామ్ పట్ట మళ్ళీ ఇది ఏమన్నా ఫ్యూచర్ లో కాంప్లికేషన్ వస్తాయేమో, ఇప్పుడు మనం ఇంత మన దగ్గర అమౌంట్ లేనప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా బ్యాంక్ లోన్ తీసుకొని అని నాకు కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. మీకు బ్యాంక్ లోన్ వచ్చిందంటే అది పర్ఫెక్ట్ అన్నదండి. సో బ్యాంక్ లోన్ జనరల్ గా ఎవరు మామూలుగా అది పర్ఫెక్ట్ కాకపోతే అదొకటి మీరు ప్రాపర్ గా వెరిఫై చేసుకోండి. బ్యాంక్ లోన్ వస్తే ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ. ఓకే సార్. బ్యాంక్ లోన్ వస్తే ఇంకా డైరెక్ట్ గా బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు అయితే. బలాంటికి వెళ్ళిపోవచ్చు, పర్ఫెక్ట్. ఇంకా అది బ్యాంక్ లోన్ రాకపోతే అసలు మీరు కొనలేదు కదా, అలాంటిది నో ఇష్యూ. కొనలేదు అంటే ముందు దానికన్నా ముందంటే అసలు అది ఎంత బీఫామ్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, రియల్ ఎస్టేట్ వాటిలో చేసినప్పుడు అది ఎంత వరకు ట్రస్ట్ వర్తి అనేది దానికోసం. అదే బీఫామ్ ఇయే కాదు, ఇంకా చాలా ఉంటాయి దానిలో. సో అందుకని మీరు చెప్పేది బ్యాంక్ లోన్ ఎలాగో అప్లై చేస్తున్నారు కాబట్టి దాని నుంచి వెరిఫై చేసుకోండి, అదే బెటర్ మీకు. ఓకే మేబీ సార్. వాళ్ళు ఏమైనా చార్జ్ చేయొచ్చు సమ్ 10,000 అలాగా, బట్ దే వెరిఫై ప్రాపర్లీ. ఓకే సార్. సో అది ఇప్పుడు నేను నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ లో నేను 10K అదే గోల్డ్ మెంబర్షిప్ కోసం నేను ఒక 1000 రూపీస్ పే చేశాను కదా. సో అది యా నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్? మొన్న కాల్ చేశారు మీ టీం నుంచి. కాల్ చేస్తే నేను ఓకే చెప్పాను ఓకే మార్చ్ ఎండింగ్ అంటే April 1 నేను ఆ టైంలో మిమ్మల్ని మీట్ అవుతానండి అనేసి చెప్పాను. ఫైన్ ఫైన్. అంటే డైరెక్ట్ గా మేము మీట్ అయితే సార్ సరిపోదు ఆ త్రూ టైంలో మెయిల్. ఒకసారి కాల్ చేయండి, విల్ గైడ్ యూ ఏం చేద్దాం అనేది. యా షూర్ సార్. థ్యాంక్ యూ ఫైన్ సో సార్, మచ్. వెల్కమ్. వెల్కమ్ అండి. సార్ నెక్స్ట్ ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. సార్ గోల్డ్ మెంబర్షిప్ డీటెయిల్స్ కావాలి సార్. చాలా మంది పిన్ చేశారు మీకు దీంట్లోనే చాట్ లోనే. సో డీటెయిల్స్ ఒకసారి చెప్తే అందరికి కొంచెం సారీ. యా గోల్డ్ మెంబర్షిప్ వచ్చేటప్పటికి వీ టేక్ కేర్ ఆఫ్ పర్సనల్ థింగ్స్ 1-to-1 చెక్ చేస్తాము. లైక్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా లైక్ ఒక ఏరియాలోనే కవర్ అవుతాయి. బట్ నేను అనుకునేది ఏంటంటే 360 degrees లో మీరు కవర్ అయితే తప్ప మీరు మీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండరు అనేది. సో 360 degrees వచ్చేటప్పటికి ఒక్క నిమిషం, బాగా నాయిస్ వస్తుంది. హలో ఎస్ సార్ చెప్పండి. నేను గోల్డ్ మెంబర్షిప్ డీటెయిల్స్ విడిగా పంపిస్తానండి. ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ వెబినార్ కదా, ఆ రిలేటెడ్ డీటెయిల్స్ పంపిస్తా. సో దట్ అది మీకు యూజ్ అవుతుంది. నేను మళ్ళీ ఇందులో చెప్తే అడ్వర్టైజింగ్ చేసినట్టు ఉంటుంది. నేను విడిగా అది పంపిస్తానండి. థ్యాంక్ యూ. ఫైన్ హాయ్ సార్. చెప్పండి. థ్యాంక్ యూ. హలో ఫైన్ సార్ చెప్పండి. హలో యా అడగండి, మీరు క్వశ్చన్ అడగవచ్చు, నాకు వినిపిస్తుంది. హలో వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. సార్ ఇప్పుడు నాకు
ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా సార్, గౌట్ జాబ్ చేస్తున్నాను. ఆల్రెడీ కంపెనీ నుంచి నాకు క్వార్టర్స్ ప్రొవైడ్ చేశారు. ఓకే. నా ఏజ్ 24 సార్. ఓకే. అయితే ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకొని 45 lakhs లో ఒక ఫ్లాట్ ఉంది సార్. అది తీసుకొని ఇప్పుడు హోమ్ లోన్ తీసుకొని ఈ తక్కువ ఏజ్ ఉంది కాబట్టి మన ప్రీమియం తక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ఫ్లాట్ ఇప్పుడు ఈ ఏజ్ లో తీసుకుంటే బెటరా, లేకుంటే కంపెనీ క్వార్టర్స్ లోనే కంటిన్యూ అయితే బెటరా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ? మీది లొకేషన్ అనేది షిఫ్టింగ్ ఉండి ఛాన్స్ ఉందా? అసలు లొకేషన్ షిఫ్టింగ్ ఛాన్స్ లేదా? అంటే ఒక 5 years వరకు ఉండదు సార్, మేబీ తర్వాత ఉండొచ్చు అట్లా. సో అలాంటప్పుడు మీరు ఏమైనా కొనాలనుకుంటే ప్లాట్స్ కొనండి, ఇంటికి అప్పుడే ప్లాన్ చేయదు, ఎందుకంటే మీది యంగేజ్ కదా. ఎస్ సార్. రియల్ ఎస్టేట్ ఏమైనా కొనాలనుకుంటే ప్లాట్స్ లాంటివి చేయండి, ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు లిక్విడ్ అయ్యేటట్టు ఉండాలి. ఎలాగో క్వార్టర్స్ ఉన్నాయన్నారు కాబట్టి అంత అవసరం ఉండదు నాకు తెలిసి. సార్ ఇంకోటి సార్, బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒక ప్లాట్ నాకు ఇప్పుడు చీప్ లో వస్తుంది సార్, 6 lakhs లో వస్తుంది. అయితే ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ లో మీరు చెప్పినట్టు ఆల్రెడీ 1 year బ్యాక్ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ సిప్స్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, గుడ్ గుడ్. అయితే ఇప్పుడు ఆ ప్లాట్ ఇప్పుడు 6 lakhs లో వస్తుంది కాబట్టి నాకు అంత అమౌంట్ లేదు. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో నాకు షార్ట్ టర్మ్ గెయిన్ దగ్గర ఒక 60,000 షార్ట్ టర్మ్ గెయిన్ వచ్చింది సార్. అంటే 2.6 lakhs వరకు ఉంది ఇప్పుడు నా దగ్గర. ఇప్పుడు ఆ ప్లాట్ తీసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ దీంట్లోకి వెళ్ళి తీసుకొని ప్లాట్ తీసుకుంటే బెటరా, లేకుంటే ఈ సిప్స్ ఇట్లానే కంటిన్యూ ఉంచి అలా తీసుకుంటే బెటర్ అని? ఇప్పుడు అమౌంట్ లేదు కాబట్టి, లేకుంటే పర్సనల్ లోన్ తీసుకొని అలా తీసుకుంటే బెటర్ అంటారా? మీరైతే ఇన్వెస్ట్మెంట్ ఆపొద్దు, ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, దెన్ మీరు పర్సనల్ లోన్ తీసుకుని ఏదైనా చేసుకుని యూ ట్రై టు క్లియర్ ఇట్. ఎందుకంటే లాంగ్ రన్ లో మీరు అనుకునే 60,000 కాకుండా అది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అండ్ పర్సనల్ లోన్ అనేది ఫిక్స్ ఉంటుంది కాబట్టి యూ ట్రై టు గో ఫర్ పర్సనల్ లోన్ అండ్ క్లియర్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఎస్ఐపిస్ ఆపే కంటే. ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? విల్ ట్రై టు క్లోజ్ ఇన్ అనదర్ 5 minutes. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మా బాబు 7 years ఉన్నాడు. మేము ఆల్రెడీ ఒక శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్. ఇది శ్రీరామ్ లైఫ్ అష్యూర్డ్ ఇన్కమ్ ప్లాన్ అనేసి అదొకటే ఉంది టెంపరరీ. ఇది టర్మ్ ఆఫ్ 10 years ఉంది. సో ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయింది సార్, ఇంకా 7 years ఉండింది. సో ఇంకా మోర్ లైక్ ఇంకా మేము వేరేది ఏదైనా ఫస్ట్ సెక్యూర్ గా వెళ్ళాలనుకుంటున్నాం సార్. అంటే ఇన్ కేస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ పేరెంట్ ఎనీథింగ్ పేరెంట్ కిడ్ కి ఉండడానికి. సో ఫస్ట్ వచ్చేసాక సిప్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం సార్. సో సిప్ లో కూడా ఇప్పటివరకు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో కెన్ ఐ గెట్ ఎనీ సజెషన్ ఫర్ దట్? ఫస్ట్ బాబుది సెక్యూర్ గా ఇన్సూరెన్స్ అబ్సెన్స్ ఆఫ్ అస్ ఉండడానికి ఎడ్యుకేషన్ పాలసీ. దట్స్ గుడ్ అండ్ యాక్చువల్గా అంటే మీరు అనుకునే థాట్ అనేది మంచిది, బట్ సెలెక్ట్ చేసుకున్న పాలసీ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇన్ కేస్ పేరెంట్కి ఏదైనా అయితే సమ్ అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ అనేది ఇప్పుడు ఈ శ్రీరామ్ లైఫ్ లో మీరు చెప్పేది నాకు తెలిసి 5 లక్షలు దాటదు ఆ కవరేజ్ అనేది. అవును సార్, 5 lakhs. 5 లక్షలతో ఈవెన్ ఇప్పుడు స్కూలింగ్ కూడా కంప్లీట్ అవ్వట్లేదు. సో అలాంటిదప్పుడు కంప్లీట్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేయడం కరెక్ట్ కాదు. సో దట్స్ ద రీజన్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి తీసుకోండి. 1 crore to 2 crore అనేది మీకు రిక్వైర్మెంట్ ఉండొచ్చు అంటే మీ ఇన్కమ్ ని బట్టి. సార్ మై ఇన్కమ్ వచ్చేసి 60 to 1 lakh యావరేజ్ ఆఫ్ వస్తుంది సార్. అంటే బిజినెస్ 60 to 1 lakh వరకు వస్తుంది. అయితే 1.5 crore అనేది కరెక్ట్ అమౌంట్ అవుతుంది మీకు. 1.5 crores సార్. ఇట్స్ ఫర్ మనకి ఎడ్యుకేషన్ ప్లాన్ అంటారు కదా సార్. ఎడ్యుకేషన్ కాదు, కంప్లీటింగ్ దేనికైనా అది యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ అబ్సెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే సార్. 1.5 crore ఉంది అంటే మనం ఈజీగా ఫ్యామిలీ అనేది ఒక 20-30 years సర్వైవ్ అయిపోవచ్చు దాన్ని ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసుకుని. ఓకే, సో 1.5 crore అనేది అది ప్లాన్ చేయండి. అండ్ బిసైడ్స్ ఆఫ్ ఇట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రాపర్ గా జరగాలి. సో పిల్లల ఎడ్యుకేషన్ కి లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇంటర్మీడియట్ కి గ్రాడ్యుయేషన్ కి మనం విడివిడిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దట్ విల్ ఆల్సో కవర్. ఇలా కాకుండా ఐసిఐసిఐలో ఫ్రీడమ్ ఎస్ఐపి అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంది. దానిలో కూడా ఫ్రీగా కొంచెం ఇన్సూరెన్స్ ఉంది. 100x ఆఫ్ యువర్ ఎస్ఐపి వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. సో అది కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈక్విటీలో మనీ అనేది బాగా గ్రోత్ కూడా ఉంటుంది. అవును సార్. సార్ అదే ఇప్పుడు సిప్ అంటే సార్ మార్కెట్ ఇస్ వెరీ హై ఉంది కాబట్టి ఇప్పుడు సిప్పే బెటర్ అంటున్నారు కదా. సో మంత్లీ ఎంత వరకు బెటర్ అంటారు సార్ ఇప్పుడు స్టార్ట్ చేయడం? అంటే ఎంతని చేయొచ్చు అండి, అంటే మీ కెపాసిటీని బట్టి 10,000 20,000 50,000 యూ కెన్ స్టార్ట్. ఎస్ఐపి అనేది మనం లాంగ్ టర్మ్ చేస్తాం కాబట్టి మీరు ఎంతైతే అనుకుంటారో అంత స్టార్ట్ చేసేయండి. నో ఇష్యూ. ఎస్ఐపి వి ఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ రిటైర్మెంట్ పర్పస్ సార్, అంతే. అలా అనుకుంటే మీరు ఎంతైతే అనుకుంటారో అంత స్టార్ట్ చేసేయండి.
అది ఓకే. ఎంత అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి 50,000 సెన్సెక్స్ రన్ అయ్యేది. అది 1 లక్ష వెళ్తది అనేది ఒకటి అజంప్షన్ ఉంది షార్ట్‌లీ. ఓకే. సో సార్ ఇప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఏది సజెస్ట్ చేస్తారు సార్? మీరు నాకు ఒకసారి ఈమెయిల్ చేయండి. ఐ విల్ గైడ్ యూ. అది ఏ పాలసీ బెటర్ అనేది. మీ షూర్. కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. షూర్. అండ్ ఐ థింక్ మీకు మీ హస్బెండ్‌కి కలిపి తీసుకోవాలా లేదంటే విడిగా అనేది కూడా విల్ చెక్. షూర్. సార్ అది గోల్డ్ మెంబర్‌షిప్. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ దెన్ వి నీడ్ సమ్ డీటెయిల్స్ సార్ అబౌట్ దట్. సో మీరే గైడ్‌లైన్స్ ఇస్తారా సార్ అందులో? లైక్ ఆల్ అది వెబినార్ ఉంది కదా, మీరు ఆల్రెడీ వెబినార్ అటెండ్ అయ్యి ఉండాలి. నేను అది రీప్లే ఇచ్చాను ఆల్రెడీ, ఇక్కడ జస్ట్ పోస్ట్ చేశాను. అది ఒకసారి చూడండి. నేను ఎండింగ్ లో ఒక 15 to 20 minutes దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అది ఓకే అనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ గోల్డ్ మెంబర్షిప్. సో దట్స్ అప్ టు యూ. ఓకే ఫైన్ సార్. మా థాంక్యూ. సైడ్ నుంచి అయితే మేము ఎవరిని కూడా లైక్ గోల్డ్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వమని పుష్ చేసింది అయితే లేదు. yes sir, yes sir. దట్స్ పర్సనల్ చాయిస్ యాక్చువల్ గా. కరెక్ట్. బట్ ఏంటంటే ఐ నీడ్ అంటే మీరే సజెషన్స్ ఇస్తున్నారా, అదర్వైజ్ ఎనీ లైక్ టీమ్ ఉంటుంది కదా, లైక్ అదర్ పీపుల్స్ ఎవరైనా ఇస్తున్నారా అనేసి? నా అంటే నేను ఇస్తాను, కొన్ని వచ్చి మా టీం నుంచి వస్తుంది. సో ఎనీహౌ అది నా దగ్గర నుంచి వచ్చినట్టే కదా, ఎవరు చెప్పినా కానీ. సో మీకు గైడెన్స్ అనేది కంప్లీట్ నా దగ్గర నుంచే ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. షూర్ సార్. థ్యాంక్ యూ. థాంక్యూ వెరీ మచ్ సార్. థాంక్స్ వాసు గారు గుడ్ ఈవినింగ్. హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వెంకట్ అండి. వెంకట్ గారు చెప్పండి. ఇది స్టార్ట్అప్ కూడా స్టార్ట్ చేస్తాం సార్. మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండాలి మేము కోరుకుంటున్నాం. మీరు హెల్ప్ చేయగలరా? షూర్ అండి, చెప్పండి. నేను ఆల్రెడీ హావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ బిజినెసెస్ స్టార్ట్అప్స్ అనేవి. సార్ సో నాకు ఐడియా చెప్తే కనుక అది ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ దానిలో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే ఎక్కడ చేయాలనేది ఐ కెన్ గైడ్ యూ. 1-to-1 అపాయింట్మెంట్ ఒకసారి ఫిక్స్ చేసుకోండి, విల్ డిస్కస్ ఆన్ ఇట్. తప్పకుండా సార్, ఎందుకంటే 3 times ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఫైనల్ వరకు వెళ్ళాము సార్. ఓకే ఓకే. 2013, 16 ఈ ఇయర్ కూడా వెళ్ళాము. అది సరైన ఫైనాన్షియల్ అడ్వైజర్ లేక మేము కొంచెం వెనక్కి వచ్చాము. ఓకే ఓకే. మీ అడ్వైజ్ చాలా అవసరం అనిపించింది మాకు. ఫైన్ అండి. నేను చాలా బిజినెసెస్ చూశాను ఈ ఫ్రాంచైజీ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత. బిఫోర్ దట్ ఆల్సో నేను అసలు కంప్లీట్ ఉన్నది స్టార్ట్అప్స్ నుంచి కదా, ఈ ఈవెన్ హ్యాపీ బ్రాండ్ స్టార్ట్ చేసింది స్టార్ట్అప్. ఐ హావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ బిజినెసెస్, నాకు కంప్లీట్ ఐడియా ఉంది. మీరు ఒకసారి ఆ care@happycoin ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మనం డిస్కస్ చేద్దాం. తప్పకుండా సార్, మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వడానికి వీలవుతుంది సార్. హైదరాబాద్ కదా మీరు? హైదరాబాద్ అండి. ఓకే సార్, మేము వైజాగ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంటాము. ఓకే, ఫస్ట్ మనం ఫోన్లో డిస్కస్ చేద్దాం, తర్వాత మనం పర్సనల్గా మీట్ అవుదాం. అలాగే సార్, తప్పకుండా సార్. మీ ఇది కానీ సెషన్స్ కానీ చాలా బాగుంటున్నాయి సార్. ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే చాణక్యుడని ఒకప్పుడు విన్నాము, అలాంటిది మీరు మా ఆంధ్రాలో ఉంటాం అనేది మాకు చాలా ఇదిగా ఉంది. అంత లేదండి మనకి కదా సార్ నిజంగా, ఎందుకంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అనేది చాలా రేర్ అసలు లేరు. అదైతే నేను అగ్రీ చేస్తాను. ఫైనాన్షియల్ అడ్వైజర్ యాక్చువల్గా ప్రాబ్లం, ఇది కూడా స్టార్ట్అప్ కాబట్టి మీకు ఓపెన్ చెప్తున్నా. దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ CFPs, అంటే CFPs సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఎంటైర్ ఇండియా ఉన్నదే 3,000 మంది ఉన్నారు. దానిలో ఆంధ్రాలో ఉన్నది నాకు తెలిసి ఒక 50 people దాకా ఉంటారేమో. 50 peopleలో మోర్ దెన్ 50%, అంటే 25 people దాకా ఏదో చిన్న చిన్న వాటిలో పనిచేస్తున్నారు. చిన్న వాటిలో కాదు, ICICI కానీ HDFC కానీ వీటిలో పనిచేస్తున్నారు మార్కెటింగ్ సేల్స్ కి. సో ఇండివిజువల్ గా హార్డ్లీ పనిచేసేది 1-to-1 అడ్వైస్ కి ఇచ్చేది ఒక 10 people దాకా ఉంటారేమో అంతే. అంటే ఫింగర్ టిప్స్ లో ఉన్నారు. 10 people ఉంటారు. అందులో కొంతమంది యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అయ్యారు, కొంతమంది 1-to-1 సర్వీస్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేటప్పటికి 1-to-1 సర్వీస్ లోకి వస్తుంది. సో ఈ 10 people అన్నట్టే యూ కెన్ చూస్ మీ. తప్పకుండా సార్, మిమ్మల్ని మేము చూస్ చేసుకున్నాము. మీరైతే మాకు చాణక్యుడే సార్ ఆంధ్రాకి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, తప్పకుండా మీట్ అవుతుంది సార్. ఫైన్ అండి, వెల్కమ్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చి ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇవ్వడం అనేది రెండోది. ఎడ్యుకేషన్ కి అయితే కనుక దేర్ ఆర్ మెనీ థింగ్స్ అవుట్ సైడ్, బట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇచ్చేది చాలా తక్కువ మంది ఉన్నారు. సో యూ హ్యావ్ టు చూస్ ద రైట్ పర్సన్. ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ రైట్, యూ కెన్ గివ్ దట్ ఛాన్స్ టు మీ. లేదు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యూ కెన్ గివ్ టు దెమ్. తప్పకుండా సార్, మీరే మాకు ఫస్ట్ ఇలా మాకు అడ్వైస్ ఇచ్చింది అయితే ఫస్ట్ మీరే సార్ మాకు తెలుసు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. అండ్ ఆల్రెడీ 5:18 అయింది. ఐ ఎండ్ ద సెషన్. అండ్ ఇదే సెషన్ ఎవ్రీ మంత్ కూడా ఉంటుంది. ఫస్ట్ సండే ఈవినింగ్ 4 PM అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ కుదిరితే సాటర్డే కూడా ఉంటుంది. సో విల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, నా షెడ్యూల్ని బట్టి we'll discuss and ilantivani. Thank you so much for everyone for joining in this, and I'm ending this session now. Have a great day.